అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అమోఘమైనటువంటి పంచమవేదమైనటువంటి మహాభారతం. 4 వేదాలు తెలియవు మాకు. వేదాలు చదవడం కూడా రాదు. వేదాలు చదవడం వచ్చినా కూడా దాని అర్థం తెలియదు మనకు. వేదాలు కాలక్రమంగా ఒక్కొక్కటి మన దగ్గర నుంచి దూరం అయిపోతూ వెళ్ళిపోయాయి. 1130 భాగాలు ఉన్నటువంటి వేదము ఈ రోజు నాడు కేవలము 6 భాగాలు మాత్రమే లభ్యమవుతోంది. ఈ విషయాన్ని ముందే గుర్తించారు మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు. ఆయన ఆలోచించారు, ఈ జ్ఞానమంతా పోతే ఎలాగా, ఈ జ్ఞానమంతా పోతే ఎలాగా, ఇది ఎవరో ఒకరికి అందాలి ఖచ్చితంగా. అందరూ అందుకుంటారని కాదు, ఎవరో ఒకరు అందుకోవాలి ఖచ్చితంగా. దీనిని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది వారందరి మీద. అయితే అందరూ అందుకుంటారన్న గ్యారంటీ ఎప్పుడూ ఉండదు. మా అబ్బాయి చెప్తుంటాడు, ఎందుకు డాడీ నీ 1000 ప్రవచనాలు చెప్పి నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేయవు? డిజిటల్ మార్కెటింగ్ చేస్తే బోల్డ్ అని వ్యూస్ వస్తాయి, బోల్డ్ అంత ప్రచారం అవుతుంది కదా. ప్రచారం కోసం కావు ఇవి. ఎవరికి అందాలో వాళ్ళకి అందజేస్తాం. భగవంతుడు ఎవరికి అందాలో వాళ్ళకి నా మాటలు వినిపించట్లేదా? వేణుగోపాల్ గారు ఏదో అంటున్నారు, నేను వినిపించట్లేదని నేను కనిపిస్తున్నారు సార్. ఓకే, వేణుగోపాల్ గారు మీరు నా వీడియో మరి ఏమో ఆన్ లేదేమో, మరి చూడండి. నేనైతే ఆన్ ఉంది, మీకెందుకు కనిపించటం లేదేమో ఒకసారి చూడండి మరొకసారి. అయితే ఒకసారి కాబట్టి మరి ఎలాగా అంటే ఈ జ్ఞానం అంతా కూడా పోకూడదు. వేదవ్యాసుడు అనుకున్నాడు, అందరూ చదువుతారని అనుకున్నాడు. ఆయన అనుకోలేదు. ముందు ఆయన ఏం చేశాడు, వేదాలనే అందరి దగ్గరికి పంపించి చూపిస్తే ఎవరు పట్టుకోలేదు, వేదాలు ఎవరు పట్టుకోలేకపోయారు. తర్వాత మళ్ళీ ఆయన పురాణాలను మన కోసం రాశారు. ఆ పురాణాలన్నీ కూడా వెళ్ళాయి, జనాల్లోకి బాగానే వెళ్ళాయి. కాకపోతే లేనటువంటి కన్ఫ్యూజన్స్ అవి కొత్తగా క్రియేట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఎందుకని? శివ పురాణంలో శివుడు గొప్ప, విష్ణు పురాణంలో విష్ణువు గొప్ప. అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా జనాలు విష్ణు పురాణము అంటే అది ఎప్పుడు జరిగింది, అప్పుడు విష్ణుమూర్తి పరబ్రహ్మ స్వరూపము, ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడము. శివ పురాణము జరిగినప్పుడు శివుడు ఆ కల్పం లోపల పరబ్రహ్మ రూపమని, సారస్వత కల్పం లోపల దేవి భాగవతం జరిగినప్పుడు అమ్మవారు మొదట అవతారం ఎత్తారని, ఈ విషయాలు తెలుసుకోలేకుండా ఏమైపోయిందంటే జనాలు వారిలో వారు కుమ్ములాడుకోవడం జరిగిపోయింది. అందరికీ పురాణాలు అర్థమవుతాయి, కానీ అమ్మవారు ఇష్టమైన వాళ్ళు అమ్మవారిని గొప్ప అంటారు, విష్ణుమూర్తి ఇష్టమైన వాళ్ళు విష్ణుమూర్తి గొప్ప అంటారు, శివుడు ఇష్టమైన వాడు శివుడు గొప్ప అంటారు, గణేష్ గొప్ప అంటారు, ఆంజనేయ స్వామి గొప్ప అంటారు, సూర్యుడు గొప్ప అంటారు. ఎవరికి వారికే, జివ్వకో రుచి పుర్రెకో బుద్ధి. కాబట్టి రకరకాల జనాలు రకరకాల విషయాలను పట్టుకోవడం మొదలెట్టారు. ఇక తప్పలేదు వేదవ్యాసుడికి వేద సమానమైనటువంటి మరొక గ్రంథం రాయక. అది తన వంశ చరిత్ర, చంద్రవంశ చరిత్ర అయినటువంటిది అద్భుతంగా మనందరి కోసము అందించారు. 1,00,000 శ్లోకాలతో అందించారు. అందులోపల ఎన్ని పుస్తకాలు బయటికి వచ్చాయో, అభిజ్ఞాన శాకుంతలం అనేది మనం ఏదైతే తెలుసుకుంటామో అది శకుంతల దుష్యంతుల కథ, యయాతి చరిత్ర, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, విదుర నీతి, తర్వాత మార్కండేయుడు చెప్పినటువంటి నీతి కథలు, తర్వాత భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, సనత్ సుజాతీయము, 1, 2. ఇక శాంతి అనుశాసనిక పర్వాలైతే కొన్ని జీవితాల పాటు మనం గుర్తుంచుకోవాల్సినంత గొప్పవి. ఇన్ని మహోన్నతమైనటువంటివన్నీ కూడా మనకు ఆయన అందించారు. ఎందుకని? వీటన్నిటిని కూడా మనము తర్వాత తరాలలోకి తీసుకువెళ్ళాలి. ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో స్వాధ్యాయం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి. విషయాన్ని నేర్చుకోవడము, నేర్చుకున్న విషయాన్ని పునశ్చరణ చేసుకుంటూ మరింత గట్టిగా ముద్రించుకోవడము, ముద్రించుకున్న దాన్ని మన జీవితంలో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ అన్వయించుకోవడము. ఎందుకంటే మనం అమాయకులం, మనకేం తెలియదు.
ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియదు. ఉదాహరణకి నేను పుట్టడమే సే ఏదో ఇటలీలో పుట్టాను అనుకోండి. పుట్టడంతో మా అమ్మ వాళ్ళు ఇటలీలో మాట్లాడతారు, నాకు ఇటాలియన్ భాష వస్తుంది. అక్కడ వాళ్ళందరూ పిజ్జాలు నూడిల్స్ తింటారు, నేను పిజ్జాలు నూడిల్స్ తింటాను. నా లైఫ్ అంతా అలా వెళ్ళిపోతుంది. భారతదేశంలో తమిళనాడులో పుడితే తమిళ సాంప్రదాయం ప్రకారం అన్ని చేయడం జరుగుతుంది. మనకు ఆంధ్ర రాష్ట్రాలలో పుట్టుంటే ఆంధ్రలో ఉన్నటువంటివి, తెలంగాణలో ఉన్నటువంటివి ఈ అలవాట్లు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మన ప్రపంచం అనేది మనం ఎక్కడ పుట్టాము అనే దాన్ని బట్టే ఆధారపడుతుంది. కానీ మనంతట మనకు సహజంగా రావడం లేదు. మనం ఏ విషయాన్నైనా ఎలా నేర్చుకుంటున్నాం, ఏ విషయాన్నైనా పక్కవాడిని చూసి నేర్చుకుంటున్నాం అంతే. ఉదాహరణకు పక్కవాడికి కారు ఉన్నప్పుడు మనం ఆ కారుని చూసి మనకు కూడా కారు కావాలి అని చెప్పేసి అనుకుంటాం. పక్కవాడికి బంగ్లా ఉన్నప్పుడు మనకు కూడా ఒక బంగ్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపించడం. ఇలాగా ఏ విషయమైనా కూడా మనం ఏంటంటే మనకు పక్క వాళ్ళని చూసి అనుకోవడమే కానీ మనకి ఇది కావాలి అని అనుకోము. కానీ మనకు ఖచ్చితంగా కావాల్సినవి రోటీ కపడా మకాన్. ఈ రోటీ కపడా మకాన్ ఏదైతే మనకు ఖచ్చితంగా కావాలో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. సో ఏవైతే ఈ లోయెస్ట్ లెవెల్ నీడ్స్ ఉంటాయో అక్కడ మనం అందరము పశువులతో సమానం అంతే. మరి మనని మనుషులుగా మార్చేటటువంటివి ఏవి అంటే ఇటువంటి గ్రంథాలు, మనకున్నటువంటి ధర్మము, మతం అనుకున్న వాళ్ళు మతము బాగా ప్రాధాన్యత ఉన్న చోట్ల మతము, ధర్మం బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి చోట్ల ధర్మము, ఏమీ లేని చోట ఆచార వ్యవహారాలు ఏవైతే వాళ్ళ తెగలవి ఉంటాయో వాటిని అనుసరిస్తూ ఉంటారు. మతం అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా మతం అంటే ఏంటో? హిందూ మతం సార్. మతిలోంచి పుట్టిందండి. మతం అంటే మతిలోంచి పుట్టింది. మతిలోంచి పుట్టినటువంటిది, మతిలోంచి పుట్టిన దాన్ని మతము అంటారు. జీవన విధానం సార్, ఒక జీవన విధానం. వ్యక్తి చేత ఏర్పాటు చేసింది కూడా మతమే కదా సార్. ఒక్క నిమిషం, నాకు నేను మధ్యలో ఇప్పుడు ఒక 20 సెకండ్స్ కనిపించానా? కట్ అయింది నా వైపు. ఇప్పుడు కనిపిస్తుంది. సరే. అయితే మతం అనేటటువంటిది మనకు చెప్పండి, మతం అంటే ఏమని అనుకున్నాం మనం? ఇందాక ఎవరో జవాబు చెప్పారు కరెక్ట్. జీవన విధానం ఏర్పాటు చేయబడింది మతం అంటారు సార్. ఒక వ్యక్తి చేత ఏర్పాటు చేయబడింది కూడా ఒక మతిలోంచి వచ్చినటువంటిది మతం. ఓకే, మరి ధర్మం అనేటటువంటిది అందరినీ ధరించి ఉన్నటువంటిది, ప్రపంచాన్ని అంతా కూడా ధరించినటువంటిది. దేంట్లో అయితే మనం అందరము ధరింపబడ్డాము. ఉదాహరణకు యక్ష ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యక్ష ప్రశ్నలో మొదటి ప్రశ్న ఏంటో? ధర్మం గురించి అడుగుతారు. ధర్మం గురించి. సూర్యుడు ఎక్కడ సూర్యుడు ఎక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు? కరెక్ట్. ఎక్కడ ఎవరి చేత ఉదయింపబడుతున్నాడు, ఎవరి చేత అస్తమింపబడుతున్నాడు, ఎక్కడ ఆయన ప్రతిష్ఠింపబడుతున్నాడు, ఇదే కదా మనము. అంటే దాని అంతటికీ కూడా కారణం మనం ఏమని తెలుసుకున్నాము? ఒక ఉల్లంఘించలేని శాసనం అని చెప్పి తెలుసుకున్నాము, ధర్మం అని తెలుసుకున్నాము, దాన్ని బ్రహ్మము అంటారని తెలుసుకున్నాము, దాన్నే సత్యానికి అనుగుణంగా వెళ్తాడని చెప్పి. ఆయన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు దేవతలు అని చెప్పేసి ఆయనకు సహాయంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేవతలు అన్నటువంటి నియమాలు లేకపోతే మన సంగతి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి. చంద్రుడికి ఏ నియమాలు లేకపోతే ఏమయ్యేదో ఆలోచించండి. ఈ భూమి అంతా ఇలా ఎంత ఫాస్ట్ గా తిరుగుతుంది తెలుసా? మనకు తెలిసే లోపల 400 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. కొన్ని సెకండ్లకే 400-500 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. రోజు మొత్తంలో మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరుగుతున్న మనకి ఏమాత్రము తేడా తెలియడం లేదు. ఏమాత్రము తేడా తెలియకుండా ఇంత వేగంగా వెళ్తున్నాము. సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాము, రాత్రుళ్ళు పగళ్ళు ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండడము. ఉత్తరార్ధగోళంలో ఏముంది, దక్షిణార్ధగోళంలో ఏముంది, ఎప్పుడు ఋతువులు రావాలి, ఎప్పుడు ఏవి రావాలి, పంటలు ఎలా పండాలి, వర్షాలు ఎలా పడాలి, ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే ధర్మం అనేటటువంటిది ఒకటి ఉండడం వల్ల. ఈ ధర్మాన్ని హిందువులలో ఏమంటారంటే సనాతన ధర్మం అంటారు. కరెక్ట్. ఎప్పటి నుంచో సూర్యుడు ఉన్నాడు. మన జాతి ప్రారంభమైంది అంటే సూర్యుడు ఉండాల్సిందే. సో కాబట్టి అన్ని కూడా సూర్యుడితోటి, చంద్రుడితోటి, భూమితోటి, ప్రకృతితోటి మనకు తెలిసినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా వీటిపైననే ఆధారపడింది. అండ్ ఇవన్నీ కూడా వాటి పనవి చేస్తున్నాయి.
సముద్రం అలలు వస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఎండొచ్చినప్పుడేమో ఐస్ గడ్డలు కరుగుతున్నాయి, చలికాలంలో ఏమో ఐస్ గడ్డలు తయారవుతున్నాయి. ప్రకృతి నియమం. నీరేమో ఆవిరవుతోంది, ఆవిరైనటువంటి నీరు మళ్ళీ మనకు వర్షిస్తూ వాటి ధర్మాన్ని అందరూ కూడా పాటించగలుగుతున్నారు. అంటే ప్రపంచమంతా కూడా ఒక ధర్మం పైన ఆధారపడి ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అయితే వారందరి లోపల కూడా వేదవ్యాసుడు ఏమన్నారంటే, ధర్మాన్ని నేను ఎలా చెప్పగలగాలి వీరందరికీ అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఈ మహాభారతాన్ని మనకు అందించారు. మళ్ళీ ఇందులోపల ఎన్నో ఉండగా యక్ష ప్రశ్నల గొప్పతనం ఏమిటి? యక్ష ప్రశ్నలు ప్రతి హిందువు కూడా తెలుసుకోవలసినటువంటివి. ఓకే, నేను ప్రశ్నలు అడుగుతాను, టకటక జవాబు చెప్తూ ఉండాలి మీరు. ఓకే, అంతా రెడీగా ఉండండి, మీ బటన్ పట్టుకొని రెడీగా ఉండండి. దాన్ని ఏమంటారు? బజర్ అంటారా? బజర్ పట్టుకొని రెడీగా ఉండండి. ఒక వ్యక్తి దేని వల్ల శ్రోత్రియుడు అవుతాడు? స్వాధ్యాయం సార్, వేదం వల్ల. స్వాధ్యాయం వల్ల. వేదం చదవడం వల్ల లేదా స్వాధ్యాయం వల్ల. ఏమైంది? అందరూ కామ్ గా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ తెలియదా? మర్చిపోయారా? వేదాలు చదవడం వల్ల, స్వాధ్యాయం చేయడం వల్ల శ్రోత్రియుడు అవుతున్నారు. శ్రోత్రియులు అంటే వినడం అంటే వినడం వల్ల గొప్ప వాళ్ళు అవుతారు. శ్రవణం వల్ల, వినడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వాధ్యాయం చేయడం వల్ల గొప్ప వాళ్ళు అవుతున్నారు. శ్రోత్రియుడు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన శ్రోత్రియుడు అవుతున్నాడు. ఆయన శ్రోత్రియుడు తెలుసా అని అంటారు. ఒక వ్యక్తి దేని వల్ల గొప్పవాడు అవుతున్నాడు? వైటీడి సార్, యజ్ఞం, తపస్సు, దాని వల్ల గొప్ప. అయితే ఇక్కడ తపస్సు, ఇక్కడ మనకు ఈయన చెప్పినటువంటిది, ధర్మరాజు చెప్పింది ఏంటంటే, ఒక తపస్సు వల్ల ఒక వ్యక్తి మహానుభావుడు అవుతాడు అని చెప్పాడు. ఒక వ్యక్తికి తనకు తన శరీరంలో బాగా ఉపయోగపడేటటువంటిది ఏంటి అంటే, దేని వల్ల అతను సహాయం పొందబడుతున్నాడు? ధైర్యం చేత. ధైర్యం లేకపోతే ఏమవుతుందంటే, ప్రపంచంలో ఏ పని చేయలేం మనము. ధైర్యం లేకపోతే ప్రపంచంలో ఏ పని చేయలేం. ఎంతసేపు కూడా భయపడిపోతూ ఉంటాం, ఎంతసేపు కూడా నేను చెప్పేది తప్పో, నేను చెప్పేది ఒప్పో, నేను చేయొచ్చో లేదో చేయొచ్చో, జీవితాంతము భయం మనని కృంగదీస్తూ ఉంటుంది. అందుకే భగవద్గీత చెప్పినటువంటి సందేశంలో ధర్మము, ధైర్యంగా ఉండడము, తర్వాత ఏడవకుండా ఉండడం, ఈ మూడే భగవద్గీత సారం. ఎన్నైనా చెప్పండి, భగవద్గీత మీరు 18 శ్లోకాలు బట్టి కొట్టి 100 గోల్డ్ మెడల్స్ తెచ్చారు కదా, ఆ మెడల్స్ అన్ని ఇలా చుట్టేసేయండి. చుట్టేసి ఇలా మీ ఇంటి దగ్గర ఏదైనా మోరీ ఉంటే అలా పడేయండి. పడేసి గుర్తుంచుకోండి, ఏదంటే డిఏడి, డాడ్. సారం కావాలి మనకు. 14వ అధ్యాయంలో 15వ శ్లోకం ఏది అంటే, మీరు చెప్తే నేను చప్పట్లు కొట్టే టైప్ కాదు. ఇక్కడ అందులో ఉన్న సారం తెలిసిందా లేదా? ఆ సారం ఏంటంటే, వీరు ధైర్యం చేత ఇక్కడ సహాయవంతులు అవుతున్నారు అనేటటువంటిది ఇక్కడ జీవిత సారం. మనకు సహాయపడేది ఎవరో కాదు. ఈ వ్యక్తి సహాయపడతాడు, ఆ వ్యక్తి సహాయపడతాడు, ఎవరు సహాయపడరు. మనకు మన ధైర్యమే సహాయపడుతుంది. ఒక వ్యక్తి దేని వల్ల బుద్ధిమంతుడు అవుతున్నాడు? ఎవరైనా చెప్పండి. సేవ చేయటం వల్ల, వృద్ధులకు సేవ చేయటం వల్ల. కరెక్ట్. వృద్ధులకు సేవ చేయడం వల్ల. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? సేవించడం, వృద్ధుల్ని. భాగ్యలక్ష్మి గారు బాగా చెప్పారు. ఇది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది అని మనం తెలుసుకున్నాం. ఎందుకని మనం ఎప్పుడు పెద్దవాళ్ళకి జనరల్లీ సేవ చేయడంలో వీటిలో కొద్దిగా వెనకుంటాం. ఎందుకు వెనకుంటాము? ఎందుకంటే పోన్లే పెద్దాడు. మనం ఎంతసేపు కూడా పెద్దవాళ్ళు అనేసరికి ఒక రకమైనటువంటి చులకన మన లోపల ఉండడం మనము గుర్తిస్తుంటాం. అందరికీ కూడా చులకన, మనుషులంటే చులకన, వీళ్ళంటే చులకన, వాళ్ళంటే చులకన. ఆ చులకన బదులుగా ఒక్కసారి కనుక మనం ఆలోచించినట్లయితే, పెద్దవాళ్ళకి సేవ చేస్తే వారి జ్ఞానాన్ని మనం పొందిన వాళ్ళైతాం. వారి జీవితంలో తెలుసుకున్నటువంటి కష్ట నష్టాల వల్ల మనం ఎన్నో విషయాలని తెలుసుకోగలుగుతాము. కాబట్టి వారికి సేవ చేసి మనము పుణ్యం సంపాదించుకోవడమే కాదు, వారి జీవితంలో ఉన్న అనుభవాలను కూడా మనం తీసుకోగలుగుతాం. ఈ విషయాన్ని మనము గుర్తించుకుని మనం ఏమనుకున్నామంటే, ఎట్టి పరిస్థితుల లోపల కూడా నువ్వు నిజమైనటువంటి బుద్ధిమంతుడు అవ్వాలి అంటే నీకు ఖచ్చితంగా ఉండాల్సింది పెద్దల సేవ. సేవ అంటే ఏదో మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోకర్లేదు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే చాలు. ఇప్పుడు మా తాతగారితో నేను మాట్లాడేవాడిని. మాట్లాడితే నాకు ఎన్నో విషయాలు తెలిసేవి. ఇప్పుడు మా తాతగారు ఒరిజినల్లీ కాకినాడ, అక్కడ ఎలా ఉండేది, అక్కడ మ్యూజిక్ సిస్టమ్స్ అవి, ఆయన హార్మోనియం అవి కూడా వాయించగలిగేవారు. హైయెస్ట్ డిగ్రీ ఆ రోజుల్లోనే ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి. ఇక్కడికి ఆయనని తెలంగాణకు పిలిపించారు. ముల్కీ నాన్ ముల్కీ అని చెప్పేసి ఆ రోజుల్లో ఉండేదన్నమాట. దాంట్లో పిలిపించారు 1930s లోపల. పిలిపించి ఇక్కడ ఆయన ద్వారా దీన్ని పెంచినప్పుడు ఇక్కడ అప్పటి పరిస్థితులు, అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి. మా తాతగారు ఆ రోజుల లోపల రెగ్యులర్ గా వెళ్ళి బ్యాడ్మింటన్స్ ఆడేవాళ్ళు. ఇవన్నీ అంటే నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, ఇంత పెద్ద కంపెనీ ఉంది, ఇంటికి జనాలందరూ వచ్చేవారు.
మా తాతగారు కొన్న ఇల్లు కూడా కొద్దిగా ముస్లిం కన్స్ట్రక్షన్ టైప్ లో ఉండేది. మాకు కొద్దిగా అర్థమయ్యేది కదా ఇది ఎందుకు ఇలా ఉందని చిన్నప్పుడు. తర్వాత మా తాతగారితో నేను నేను ఒక నెల రోజులు ఉండాల్సి వచ్చింది మా తాతగారింట్లో ఒక టైంలో. ఉన్నప్పుడు మా తాతగారితో చాలా బెస్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఆ టైం లోపల మా తాతగారు, మా అమ్మ పెద్ద కోడలు అనమాట, మా అమ్మగారి గురించి ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఎంత గర్వం అనిపించేదో నాకు. అసలు అలాంటి వ్యక్తి ఉండర్రా అసలు అది ఇది అని చెప్పి మా అమ్మ గురించి చెప్తుంటే నాకు అప్పటి వరకు కూడా మా తాతగారు అంటే అందరూ భయపడతారు, తాతగారు అందరి మీద అరుస్తారు, ఇవే తెలుసు నాకు. తాతగారింట్లో ఉండాలంటే కూడా 1 month నాకు తప్పదు కాబట్టి ఉన్నాను, చదువుకోవాలి కాబట్టి ఉన్నాను. కానీ నాకు ఒకసారి ఉన్నాక నాకు మొత్తం అర్థమైన తర్వాత ఎన్ని విషయాలు. ఆయనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడిని, నేను మళ్ళీ నాకు కావాల్సినవన్నీ ఆయన ఇది చేసేవాళ్ళు, కబుర్లు చెప్పుకునే వాళ్ళము, ఆయన తన జీవితం అనుభవాలు చెప్తుండేవారు. ఎంత సంతోషం అయిపోయిందంటే తర్వాత నా ఇంజనీరింగ్ లో సీట్ రావడము, మళ్ళీ నేను రోజు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని ఎవ్రీడే. పొద్దున్నైతే అక్కడికి వెళ్ళిపోయేవాడిని అంతే. ఒకసారి కొట్లాడాను మా తాతయ్య తోటి. అసలు మా తాతయ్య తోటి కొట్లాడడం కాదు, మాట కలపరు జనాలు. అలాంటిది నేను కొట్లాడి నేను ఇక నీ ఇంటికి రాను అని చెప్పేసి అంత కొట్లాడి వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మా తాతగారు పాపం ప్యాంట్ వేసుకుని 80 years లోపల ఆయన మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నేను నిద్ర లేవగానే రా పద వెళ్దాం, ఇంకా ఎంతసేపు పడుకుంటావు అని చెప్పేసి అప్పటికి 7:30, 8 అయిందన్నమాట, లేపి తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఆలోచిస్తుంటే వారి దగ్గర నుంచి ఎన్ని నేర్చుకున్నాం మనం. పెద్దవారిని గౌరవించడం అనేటటువంటిది మన సాంప్రదాయం. వయస్సుని గౌరవించాలి, వారి తెలివితేటలను గౌరవించాలి. గౌరవించడం అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇలా పొంగి పొరలాలి ఆ గౌరవం. ఏదో మనకు అవసరం పడతాడు, వీడు ఎప్పుడో అవసరపడతాడు అని చెప్పేసి గౌరవం కాదు. పెద్దలంటే మా తాతగారు కాదు, నేను చెప్తున్నది ఇన్ జనరల్ గా చెప్తున్నాను, నా అనుభవం కాబట్టి ఒకటి మీకు చెప్పాను. ఇలాంటి అనుభవాలు మీ అందరికీ 100 ఉంటాయి, అందరికీ ఉంటాయి ఇలాంటి అనుభవాలు. అది గుర్తుంచుకొని పెద్దల సేవ అనేటటువంటిది చాలా గొప్పది. ఇక నెక్స్ట్ బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి ఆయన అడిగాడు. బ్రాహ్మణులలో గొప్పతనం ఏంటండి? బ్రాహ్మణులలో దైవత్వాన్ని ఇచ్చేది ఏంటి? ప్రామాణిక గ్రంథాలు, వేదాలు నిరంతరం అధ్యాయం సార్, అధ్యయనం చేయడం, వేదాధ్యయనము, స్వాధ్యాయము, బ్రహ్మచింతన. వెరీ గుడ్. సో మనకు స్వాధ్యాయం ఎన్నిసార్లు వస్తుందో చూడండి. మీరు నేర్చుకునేదంతా కూడా స్వాధ్యాయం. నేను అంటున్నానని ప్లీజ్ ఏం అనుకోవద్దు. మీరు ఎప్పటికప్పుడు ఏంటంటే స్వాధ్యాయం చేస్తూ ఉండండి. నేను మాటికి చెప్తుంటే మీరు ఏంటంటే ఫీల్ అవుతున్నారు, ఏదో వింటున్నాము 9 వింటూ నీ ప్రవచనం నిన్ను ఉద్ధరిస్తున్నామని చెప్పేసి అలా అనుకోవద్దు. ఎవరిది వారు నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి, వినండి. ఇదే ప్రవచనం 100 సార్లు 1000 సార్లు వింటూనే ఉండండి. అలాగా రాత్రి పగలు మిస్ అయిన పాయింట్ పట్టుకుంటారు. ఎక్కడో ఏదో ఒక రోజు అక్కడెక్కడో లోపల యాక్టివేట్ అవుతుంది. అదైన తర్వాత ఇక మిగతావన్నీ ఎంత అనవసరం జీవితంలో అన్న విషయం తెలుస్తుంది తెలుసా? మనసంతా దూది పింజలాగా అయిపోతుంది, ఆనందం అయిపోతుంది. బాహ్య విషయాలను పట్టించుకున్నటువంటి ఒక చక్కటి స్థాయికి వస్తాము. బయట ఏం జరిగినా కూడా ఎక్కువ పట్టించుకున్నటువంటి స్థాయికి వస్తాము. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకునే స్థాయికి వస్తాము. అలౌకికమైనటువంటి ఆనందానికి మనం ఉంటాము. స్వాధ్యాయం అంత గొప్పది. వీళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రాహ్మణులలో ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకు ముందు చెప్పిన జవాబే ఇలాంటిదే. నిరంతరం జ్ఞానం పెంచుకోవడం ద్వారా, ఆ తపస్సు చేయడం ద్వారా వస్తుంది. ఆచరణం జ్ఞానం అని చెప్పారు అవే సార్? కాదు, బ్రాహ్మిన్స్ కి జనరల్లీ తపస్సు చేయడం ఎక్కువ అలవాటు ఉంటుంది. తపస్సు అంటే ఇలా కూర్చొని ఇలా, అది మెడిటేషన్ ని తపస్సు అన్నారు. మెడిటేషన్ కూడా తపస్సు, కానీ మెడిటేషనే తపస్సు కాదు. తపస్సు అంటే తపించడము అని. తపించడం అంటే ఏంటండి? హలో, తపించడం అంటే ఇంగ్లీష్ లో చెప్పండి ఎవరైనా. ఇంగ్లీష్ లో ప్యాషన్, వేడెక్కిపోవడం శరీరం. నేను కావాలి, నాకు ఇది కావాలి. అప్పుడు మనం రామకృష్ణ పరమహంస చెప్పుకున్నాం చూడండి, నీళ్ళలో తలబెట్టగానే నైట్ మేనేజర్ ఎవరైనా చూసారా? నైట్ మేనేజర్ చూసారా అండి ఎవరైనా? నైట్ మేనేజర్ ఎట్లా? మీరు సినిమాలు కూడా చూడకపోయినా, వెబ్ సిరీస్లు చూడరు, సినిమాలు చూడరు, ఎలా టైం మీరు ఏం చేస్తారో నాకు అంటే ఏమనుకోవద్దు, నేను ఇలా జోక్ అంటున్నానని. సరిపోవడం లేదు సార్, ఇంకా మళ్ళీ సినిమాలు అవన్నీ ఎక్కడ చూస్తాం సార్? ఏం చేస్తున్నారు చెప్పండి ఎవరైనా ఒక్కసారి. మీ డైలీ రొటీన్ చెప్పండి. పొద్దున 4:30 చదువుకుంటూ ఉంటాం సార్. చదువుకోవడము, వినడము, చదువుకోవటము, వినడము. అది ఓకే, అలా అయితే మంచిదే. ఇంకెవరైనా అంటే అవి చెయ్యని వాళ్ళు, చదువుకోవడం చెయ్యని వాళ్ళు కొన్ని చదువుకుంటుంటే నేను సంతోషం. నేను గాడ్ బ్లెస్ యూ. నాకు కూడా ఏమన్నా శక్తి ఉంటే, నాకు బ్లెస్ చేసే శక్తి లేదు, కానీ మీకు మంచి జరగాలని కోరుకోగలను, మనస్ఫూర్తిగా కోరుకోగలను. ఇంకెవరైనా అవి కాకుండా రోజంతా చదువుకోకుండా ఏం చేస్తారు? టైం పాస్ నాకు అర్థం కాదు, ఎలా అవుతుందో అర్థం కాదు. నైట్ మేనేజర్ కూడా చూడలేదంటే ఏం చెప్పాలిగా?
సరే అందులోపల ఇట్లా వాడు ఆమె తలకాయ నొక్కేస్తాడు కదా నీళ్ళలోకి. నొక్కేగానే ఆమె గిలగిల 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 కొట్టుకుంటుంది. కొట్టుకున్నాక చెప్తాడు, చెప్పు ఈ సీక్రెట్స్ అన్ని ఎలా వెళ్ళాయి వేరే దేశానికి అని చెప్పేసి అంటాడు. అవి వినదు, మళ్ళీ నొక్కేస్తారు తలకాయ. అలా అది ప్యాషన్. ఎప్పుడైతే ఆ టైం లోపల ఇక నాకు ఊపిరి తప్ప మరి ఏది వద్దు, ఆ ప్యాషన్ జనరల్ గా బ్రాహ్మిన్స్ లో ఎక్కువ ఉంటుంది. నేను ఈ విషయము మా ఫ్రెండ్స్ అందరితో జోక్ గా అంటూ ఉంటానని ఎప్పుడు అంటాను కదా. మా వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో చెప్తూ ఉంటాను అనమాట. ఇగో ఇగో నీకు పుస్తకం ఇస్తా అని చెప్పి మా చేతిలో పుస్తకం పెట్టేసి మా పొలాలన్నీ రాయించేసుకున్నారు మీరు అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ నేను బనాయిస్తూ ఉంటా అనమాట. వాళ్ళందరినీ నేర్పిస్తూ ఉంటా. కానీ నిజంగా చెప్తున్నా తెలుసా, పుస్తకమే ఎక్కువ ఆనందం ఇస్తుంది. అది నిజం, అదైతే నిజం. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ స్థలాలు రాయించుకోవడం మళ్ళీ అది జోక్ గా అనుకున్నా, నిజం అనుకున్నా కూడా వాటన్నిటికంటే కూడా పుస్తకమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. అంటే అసలు అందరం వల్ల నాకు ఎటువంటి అనుమానం లేదు. సో జనరల్ గా ఏంటంటే బ్రాహ్మిన్స్ చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు కూడా చదువుకుంటారు. నోరు ఇది ఉంటుంది కానీ మనసు నవనీతంగా ఉంటుంది. మీకు ఈ విషయాన్ని నేను ఎక్కడ చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? బ్రాహ్మణుల నోరు మాట కఠినము, ఆ మనస్సు నవనీతము, కానీ మాకు అలా కాదు క్షత్రియులలో అని చెప్పేసి అంటాడు. ఎందులో అన్నామో చెప్పగలరా ఎవరైనా? ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ గా నేను అన్నదే. ఒక బ్రాహ్మణుడు ఒక రాజు, ఇద్దరి మధ్యలో ఇద్దరు ఒకరికొకరు శాపాలు పెట్టుకుంటారు. సరే ఇప్పుడైనా చెప్పండి. భారతంలో భారతంలో వస్తుంది సార్, గుర్తొస్తుంది పరశురాముడేమో అనుకుంటున్నాను సార్. లక్ష్మీ గోవిందలూరు గారు చెప్పగలరు జవాబు, చెప్పండి. అదే నేను సార్ గుర్తు వస్తుంది కానీ ఇంకా పూర్తిగా డౌట్. సూర్యశ్రీ గారు ట్రై చేయగలరండి? పరశురాముడు అండి. కాదు కాదు అయ్యో లేదు. లక్ష్మీ గోవిందలూరు గారికి తెలిసింది 100% నేను చెప్పగలను. ఒక రాజు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అండి. ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడు అండి. కాదు. సార్ ఓకే, అది స్టార్ట్ మహాభారతం కథ స్టార్టింగ్ లో. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది మహాభారతమే కదా. మధ్యలో దీనికి యక్ష ప్రశ్నలు అని పేరు పెట్టాం. యక్ష ప్రశ్నలు అయిపోగానే మళ్ళీ మహాభారత విరాట పర్వంలోకి వెళ్తాం. ఇది మా యక్ష ప్రశ్నలు అయిపోగానే అరణ్య పర్వం పూర్తయిపో. మనం 3 పర్వాలు నేర్చుకున్నాం. ఈయన స్టక్ అయింది సార్, వినపడట్లేదు. ఓకే. వినపడట్లేదు సార్. స్ట్రక్ అయింది సార్. ఇప్పుడు ఏమన్నా వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే, సో దుర్వాసు మహామునా ఏంటండి? కాదు, ఇప్పటికి ఏం పర్వాలు అయ్యాయని అడిగాను. మనం మహాభారతం చెప్పుకుంటున్నామా? మహాభారతంలో ఇప్పుడు 3వ పర్వంలో ఉన్నాం మనం. అరణ్య పర్వంలో ఉన్నాం సార్ మనము. ఇది నలదమయంతుడ కాదు, ఏదో సభాపర్వమా సార్? సభాపర్వం అయిపోయింది. ఇంకా ఇంకొక పర్వం ఆది అయింది. పర్వము, సభాపర్వము, వనపర్వము అవుతుంది సార్. కరెక్ట్, అంతే, కరెక్ట్ మీరు చెప్పింది. 3 కూడా కరెక్ట్. సో ఇప్పటి వరకు మనకు ఆది పర్వము, సభాపర్వము, తర్వాత ఇప్పుడు అరణ్య పర్వము. సభాపర్వం లోపల ఏమవుతుంది? మయ సభ అని గుర్తుంచుకుంటే, మయ సభ, జూదము, వీళ్ళు అడవుల్లోకి రావడం వరకు ఉన్నటువంటిదంతా కూడా సభాపర్వము. అరణ్యంలో మొదలై అర్జునుడి యొక్క యాత్రలు, అర్జునుడు చేసినటువంటి స్వర్గలోక ఇవన్నీ కూడా శివుడు కోసం తను చేసిన తపస్సు, ఇవన్నీ కూడా అరణ్య పర్వంలో. ఇటు ధర్మరాజు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి చేసినటువంటి ఈ యాత్రలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా విపరీతమైన యాత్రలు. తర్వాత ఎన్నో రకరకాల నీతులు, ఇవన్నీ కూడా ఇక ప్రపంచంలో ఏ ఒక్కరూ బ్రాహ్మణుడు అంటే దౌమ్యుడు అనుకుంటున్నాను సార్. కాదు, ఇంకా మీరు గెస్ట్ చేయగలరు, ఇంకెవరు గెస్ట్ చేయకండి, నేనే చెప్తాను జవాబు. సో అయితే ఇదంతా కూడా మనకు వనపర్వము. సో వనపర్వం అయిపోయింది, సభాపర్వం అయిపోయింది. మరి ఆది పర్వంలో ఏముంది? ఆది పర్వంలో జనమేజయుడు యాగం ప్రారంభించాడు.
ఆవిడ దేవత ఆవిడ శాపం పెడు శాపం ఆయన బాధపడతాడు. దీనికి ప్యారల్ గా ఉదకుడు గురువు అంటే గురుపత్ని నాకు వద్దు అంటాడు. గురుపత్ని ఉంటుంది కానీ కావాలి వాటి కోసం రాజు వెళ్తాడు. దాని ముందు లోపల వెనవడమే శాపం. ఇద్దరు తెల్ల పాలు పెట్టుకున్నామంటే తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క మాట కఠినం, మనస్సు నవనీతము. బట్ మేము క్షత్రియులము, మేము మాట అంటే నువ్వు ఆ శాపాన్ని అనుభవించవలసిందే అంటాడు. అనగానే అప్పుడు ఇతను చచ్చినట్టు తన శాపాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఆ తర్వాత ముందుకెళ్తాడు. ఈ కుండలాలని తక్షకుడు కొట్టేస్తాడు. మళ్ళీ ఇతను నానా కష్టాలు పడి ఆ కుండలాలని తక్షకుడు దగ్గర నుంచి తెచ్చుకుని బయటకు వచ్చి తన గురువు గారి యొక్క భార్యకు టైంకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇస్తాడు కానీ మనసులో అంతా బాధ, అరే నేను ఏం చేశానని చెప్పేసి అప్పుడు తక్షకుడి మీద పగబడతాడు. పగబట్టి వెళ్ళి అప్పటిదాకా మర్చిపోయి ఉంటాడు జనమేజయుడు. తక్షకుడు వల్ల వాళ్ళ నాన్నగారు పరీక్షిత్తు చనిపోయాడన్న సంగతి మర్చిపోయి ఉంటాడు. ఇతను వెళ్ళి మెల్లగా కీ ఇస్తాడు, మీ నాన్నగారిని చంపేసింది తక్షకుడే, సో కాబట్టి మనం నాకు తక్షకుడు శత్రువు, చలో మనం సర్పయాగం చేద్దామని చెప్పి. సో ఇది అప్పుడు వచ్చినటువంటిది. మర్చిపోయారు అప్పుడే. అందుకే నేను అంటున్నాను, స్వాధ్యాయం చేస్తున్నామన్నారు. ఎక్కడ చేస్తున్నారు? మహాభారతం ఇప్పటికి 50-60 వారాలుగా తెలుసుకుంటున్నాం. ఏది స్వాధ్యాయం అంటే బాధపడతారు కానీ ఎక్కడ చేస్తున్నారు స్వాధ్యాయం? మన 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 మనకు మొత్తం రూటే మహాభారతము. ఆ మహాభారతం ప్లే లిస్ట్ కూడా పంపించాను కదా, అయినా కూడా చూడడం లేదు ఎందుకు మరి? సరే నాది చూడడం లేదు, ఇంకెవరివైనా చూసైనా నేర్చుకోవచ్చు కదా, లేదా మీరే సొంతగా చదువుకునైనా చేసుకోవచ్చు కదా. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పలేకపోతున్నారు అంటే స్వాధ్యాయం మిస్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమనుకోవద్దు నేను మాటికి క్లాస్ పీకుతున్నందుకు, కానీ అర్థం చేసుకోకపోతే లాభం ఏముంది, టైం వేస్ట్ అవుతుంది అంతే. సో అది ఆ స్వాధ్యాయం. ఎనీవే ఈయన తపస్సు ద్వారా బ్రాహ్మిన్స్ లో ఏదైతే ఉందో వాళ్ళ శక్తి తపస్సు చేయడం ద్వారా వస్తుంది. వీళ్ళకు అందరిలాగానే వీళ్ళు బ్రాహ్మిన్స్ అయినంత వల్ల వీళ్ళకి మరణం రాదని కాదు, అందరికీ ఉన్నట్టే వీళ్ళకి కూడా మరణం ఉంటుంది అనేటటువంటిది వీళ్ళ మనుష్య భావనం. వీళ్ళు చేసేటటువంటి తప్పు లేదా వీళ్ళ గురించి ఎవరైనా తిట్టడము అనేటటువంటిది చాలా ఘోరము. బ్రాహ్మిన్స్ ని తిట్టడము, బ్రాహ్మిన్స్ పైన వాళ్ళకి చాడీలు చెప్పడము, వేరే వాళ్ళ పైన బ్రాహ్మణులు చెప్పినా, బ్రాహ్మణుల పైన వేరే వాళ్ళు చెప్పినా కూడా చాలా ఘోరమైనటువంటి ఇది అని చెప్పి. తర్వాత క్షత్రియుల గురించి వచ్చింది. క్షత్రియులకు ఏంటి వాళ్ళకి దైవత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ విలువిద్య నుంచి. స్టక్ అయింది సార్, వినపడట్లేదు. హలో 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 వినపడుతుంది సార్, వినపడుతుంది. వినబడుతుంది సార్. వినపడట్లే. మళ్ళీ కట్ అయింది సార్. మళ్ళీ స్టక్ అయింది సార్. హలో వినపడుతుంది సార్. ఓకే సార్. మళ్ళీ స్టక్ అయింది. మళ్ళీ స్టక్ అయింది సార్. మన మాట సార్ వినపడుతున్నట్టు లేదు. ప్రాబ్లం అన్నట్టు లివర్ వేస్తాడేమో. వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది. సరే, మొబైల్ దీని నెట్వర్క్ మీద వచ్చాను. సరే, అప్పుడు ఏమైంది ఇంకా చివరికి వీళ్ళు మనం ఏం తెలుసుకున్నామా, రాజులు కూడా భయపడతారు అన్న విషయాన్ని వినపడట్లేదు. వీళ్ళు చేసిన చెడు ఏమిటి? వీళ్ళకు చెడు. హలో హలో వినపడుతుంది సార్. సో వినపడుతుంది, తక్కింది స్టక్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు వినపడుతుంది. మరి మీరు మాట్లాడినప్పుడు చెప్పాలి ఇంకా. సరే,
ఏదైనా వెంటనే చెప్పండి, ఎందుకంటే మీ అందరి గొంతులు నాకు వినిపిస్తున్నాయి. ఇది టెలిగ్రామ్ ప్రాబ్లమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను వేరే నెట్వర్క్ లోకి వచ్చాను కదా, జియో నెట్వర్క్ లోంచి నేను ఎయిర్టెల్ నెట్వర్క్ లోకి వచ్చాను, అయినా కూడా వినిపించట్లేదు అంటే టెలిగ్రామ్ ప్రాబ్లం అయ్యి ఉండాలి. టెలిగ్రామ్ మీ మధ్య కావాలని చేస్తున్నాడని చాలా మంది అంటున్నారు. టెలిగ్రామ్ వల్ల ఈ ఇష్యూస్ వస్తున్నాయి, టెలిగ్రామ్ వాడు కావాలని ప్రీమియం కొనుక్కోవాలని ఇలా చేస్తున్నాడు అని చెప్పి జనాలు అంటున్నారు. చూద్దాము. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వీలైతే వేరే మీడియం కి మనము మారాల్సినటువంటి అవసరం వస్తుందేమో త్వరలో, తెలియదు. బట్ ప్రస్తుతానికైతే ఇది బాగున్నన్ని రోజులు వాడతాము. ఇంకా ప్రాబ్లం కనుక ఎక్కువ అయితే ఏదో ఒక రోజు ఇందులోంచి టెలిగ్రామ్ లోంచి వేరే దీంట్లోకి వెళ్దాం. ఆ తమిళ్ వాళ్ళది ఉంది కదా జోహోది, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, అయితే వినిపిస్తోందా? హలో, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పే, వీళ్ళకు ఉన్నటువంటి చెడు భావం ఏది? క్షత్రియులలో కూడా ఒక చెడు భావం ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఎప్పుడైనా రక్షించకుండా ఉంటే, వాళ్ళని శరణు చేసిన వాళ్ళని రక్షించకుండా ఉంటే అది క్షత్రియులు చేసేటటువంటి అతిపెద్ద తప్పు అన్న విషయం తెలుస్తుంది. తర్వాత మనకు యజ్ఞంలో సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, ఋగ్వేదం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. మన శరీరం ఏదైతే ఉందో అందులోపల సామవేదము, ప్రాణము లబ్ డబ్ అని ఇలా లోపలికి వెళ్తూ వస్తూ లోపలికి వస్తూ పాటలాగా ఉంటుందో అది సామవేదం అని చెప్పేసి, మన యజుర్వేదము ఏదైతే యాక్చువల్ పని చేస్తుందో అది మనస్సు అని చెప్పేసి, మనం మాట్లాడేది ఋగ్వేదం అంటే రుక్కులు అంటే పాటలు పాడతారు, ఋగ్వేదం. ఆ ఋగ్వేదం ఏదైతే ఉందో అది మన వాక్కు అని, అంటే వేదం మన శరీరంలోనే ఉంది. ఋగ్వేదం మాట్లాడుతుంటే ఋగ్వేదం, నేను మనస్సుతో ఆలోచిస్తుంటే యజుర్వేదము, తర్వాత నా ప్రాణం ఏదైతే పైకి కిందికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వెళ్తుందో, ప్రాణం అంటే వాయువు, పంచవాయువులని ప్రాణము అంటారు. ఆ ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణంని మనము సామవేదం అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ధర్మాన్ని అతిక్రమించవు. అంటే మన శరీరానికి ఒక ధర్మం ఉంది, ఈ ధర్మాన్ని అతిక్రమించదు. ఏ విధంగానైతే సూర్యుడు ధర్మాన్ని అతిక్రమించడో, మనము మన శరీరము మన చుట్టుపక్కల ఉన్నవి ఏవి కూడా ఇవన్నీ దేన్ని అతిక్రమించవు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. వచ్చే వారం నేను అడిగితే మీరు అన్ని జవాబులు కరెక్ట్ గా చెప్పాలి, కాస్త చూసుకోండి. ప్రవచనం మంచిగా విన్న వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. తర్వాత అడుగుతాడు, పడుతున్న వాటి లోపల ఏది మంచిది అని చెప్పి గత వారం తెలుసుకున్నాం. అంటే వర్షం మంచిది అంటాడు. అనగానే మరి చల్లే వాటిల్లో ఏది మంచిది అంటాడు, అంటే విత్తనం మంచిది అంటాడు. సరే, నువ్వు పేరు ప్రతిష్టలు తెచ్చాడు, ఒక వ్యక్తి పేరు ప్రతిష్టలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వారికి ఇంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయి అనే దాని మీద మనం అప్పుడు దానికి లగాన్ సినిమాలో కూడా చెప్పుకున్నాం. మరి హీరోయిన్ తోటి నాకు 2 ఆవులు ఉన్నాయి మా ఇంట్లో అనగానే అది ఫుల్ హ్యాపీ అన్నమాట, దీన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ. పూర్వకాలం లోపల 300 years బ్యాక్ నాలాగా బొజ్జున్న వాళ్ళని చూసి ఆడవాళ్ళంతా అలా చూస్తునే వాళ్ళు హ్యాపీగా, ఎంత బొజ్జుంది వీడికి, ఎంత హ్యాపీ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 6 pack చూస్తున్నారు కదా, ఆ రోజుల్లో అట్లా కాదు. ఈ బొజ్జున్నవాడు అంటే వాడు ఏంటంటే చాలా ధనవంతుడు, ప్రాస్పరిటీ బాగా మంచి ఇది ఉన్నట్టున్నవాడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట, డబ్బున్నవాడని. సో పూర్వకాలంలో ప్రతిష్ట రావాలి అంటే మన ఇంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయో అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. సరే, అన్నిటికంటే కూడా విత్తనాలలో మనము కనే వాళ్ళలో ఎవరు గొప్ప అంటే గొప్ప అది కాదు, కానీ పూర్వకాలంలో పుత్రుడు అనేది ఉండేది. ఎందుకోసం అంటే దాని ద్వారా మనకు జీవితము మన వంశం ముందుకెళ్తుంది కాబట్టి అన్న విషయాన్ని ధర్మరాజు కాలం లోపల చెప్పుకున్నారు అని చెప్పి తెలుసుకున్నాం. ఈ రోజు మరి కొత్తది తెలుసుకోవాలి కదా, ఈ రోజు నాడు కొత్తది తెలుసుకుందాం. ఒక్క నిమిషం, నేను శ్లోకం చూసుకోవాలి. ఇప్పుడు ఇవాళ కొత్త ప్రశ్న. యక్షుడు ఇప్పటిదాకా చాలా సంతోషపడి సరే ఇప్పుడు అడుగుతాను కొత్త ప్రశ్న. ఇంద్రియారాన్ అనుభవన్ బుద్ధిమార్థాన్ లోక పూజితః సమ్మతః సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కోన జీవతి అని చెప్పేసి అన్నాడు. దానికి యుధిష్ఠిరుడు ఏమని జవాబు చెప్పాడు? దేవతాతిథి భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయః న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ నా సజీవతి అని చెప్పేసి చెప్పాడు. ఇది చాలా అందమైనటువంటి ఇది లోపల 4 ఇంతకు ముందట్లాగా ఏవైతే 4 ప్రశ్నలు అవైతే ఉన్నాయో ఈ 4 కాదు, ఇందులోపల కొత్తగా. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు యజ్ఞం అనేటటువంటిది మన మనస్సుతోని, ప్రాణంతో, తర్వాత మన ఇంద్రియాలతోటి, మన శరీరంతో చేసేటటువంటి నిత్య జీవిత కర్మ అన్న విషయాన్ని మనము యుగ్యజు సామవేదాల్లో తెలుసుకుంటాము. ప్రకృతితోని, సమాజంతో, వర్షము, విత్తనాలు, మన గోవులు, సంతానము, వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరి ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా యక్ష ప్రశ్నలు అనేటటువంటివి ఏంటంటే ఒక తత్వబోధ చేసేటటువంటివి, చాలా తత్వబోధ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఒక వ్యక్తి ఉన్నట్ట, ఆ వ్యక్తి ఏంటంటే మంచి డబ్బులు ఉన్నాయి,
డబ్బులు ఉన్నాయి అంటే వాడికి ఏంటంటే ఇంట్లోపల ఒక కారు ఉంది, ఒక బంగ్లా ఉంది, ఇంట్లోపల పని వాళ్ళు ఉన్నారు, తర్వాత వాడికి మంచిగా పెద్ద టీవీ ఉంది, 70 ఇంచెస్ 80 ఇంచెస్ పెద్ద టీవీ ఉంది. వంట ఏది అడిగితే వాడికి అది మంచిగా దొరుకుతుంది, ఏది మాట్లాడితే అది ఇంట్లోపల అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అన్ని ఇంద్రియాల సుఖాలని వాడు అనుభవిస్తున్నాడు. ఓకే, కేటగిరీ 1. కేటగిరీ 2 వాడు తెలివైన వాడు కూడా. సమాజంలో కూడా అందరూ కూడా అబ్బా వాడు చాలా తెలివైన వాడు రా, బాగా బుద్ధిమంతుడు, బాగా ఒబీడియంట్ గా కూడా ఉంటాడు, తెలివితేటలు ఉన్నాయి, ఒబీడియంట్ గా కూడా ఉన్నాడు. ఇది చాలా రేర్ క్వాలిటీ. జనరల్ గా తెలివైన వాళ్ళు కొద్దిగా పొగరు చూపిస్తారు, కానీ వీడు తెలివైన వాడు, బుద్ధిమంతుడు. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటంటే సమాజంలో కూడా గౌరవిస్తున్నాడు. సమాజంలో గౌరవింపబడడానికి అనేక కారణాలు ఉంటాయి. తెలివితేటల వల్ల గౌరవింపబడతారు ఏదో ఉంది కదా, ఏకచక్రే మహాభోగే ద్విచక్రే రాజపూజితే త్రిచక్రే త్రిలోక సంచారే, మనం చిన్నప్పుడు ఏదో నేర్చుకునే వాళ్ళం కదా. అందులోపల ఏమన్నాడు, ద్విచక్రే రాజపూజితే అంటారు. ద్విచక్రే రాజపూజ అంటే ఏంటంటే ఎవరికైతే 2 చక్రాలు ఉంటాయో వాడికి బాగా ఈ చేతుల్లో 10 చేతుల్లో 2 చక్రాలు ఉన్న వాళ్ళు, చక్రాలు శంఖాలు ఉంటాయి కదా చిన్నప్పుడు, అది అనేవాళ్ళు అనమాట. సో అందులోపల 2 చక్రాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే చదువు బాగా వస్తుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అదొక మాట అన్నమాట అట్లాగా. సో మా అమ్మ నాకు చూసి నాకు 2 చక్రాలు ఉన్నాయని చెప్పి అనేది అనమాట, చదువు బాగా వస్తుంది అడిగారు. మా నాన్నకి 3 చక్రాలు ఉండేవి, పాపం ఇప్పుడు తిరుగుతూ ఉండేవారు అనమాట ఆయన. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది, ఒక వ్యక్తి తెలివైన వాడైతే జనాలు గౌరవిస్తారు, బుద్ధిమంతుడైతే కూడా గౌరవిస్తారు. అరే వీడు మంచాడు అని. అంటే ఈ రోజుల్లో సంగతి పక్కన పెట్టేయండి, అడ్వాంటేజ్ తీసుకుంటారు ఈ రోజుల్లో. బట్ జనరల్ గా బుద్ధిమంతుడైతే చాలా మంది గౌరవిస్తారు. ఇది కాక జనరల్ గా డబ్బు ఉంది, వాడి ఇంద్రియాలతో అన్ని అనుభవించగలుగుతున్నాడు అంటే వాడికి డబ్బు కూడా ఉంది అని లెక్క. సో దాని వల్ల కూడా గౌరవింపబడతాడు. మూడోది వాడు పొలిటికల్ అలా ఉన్నా కూడా గౌరవింపబడతాడు. ఓకే, లోక పూజితుడు అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ధర్మరాజుని యక్షుడు అడుగుతున్నాడు, నీకు కొన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తులని చెప్తాను, అవి విను జాగ్రత్తగా అంటే సరే అంటున్నాడు ధర్మరాజు. మొదటిది ఏంటంటే వాడు ఇంద్రియాలతో అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు, దొరికింది తింటున్నాడు, నచ్చింది చూస్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు. నిజంగా వాడు బుద్ధిమంతుడు కూడా. లోకంలో అందరితో కూడా పూజింపబడుతున్నాడు, అందరితోని సమ్మత, మతం అంటే మతి, సమ్మత అందరి యొక్క కామన్ ఒపీనియన్, వీడు మంచి వాళ్ళు. మనం హిందీలో అంటాం కదా మత్ దాన్ అంటాం కదా, నీ యొక్క ఆలోచన అందరి మతము వీడి మీద ఉంది అంటే అందరూ సమ్మతులయ్యారు, వీడి విషయంలో సమ్మతికి వచ్చారు, అందరూ కూడా వీడు మంచాడని చెప్పేసి ఒప్పుకున్నారు. సో లోక పూజితుడు, అందరికీ ఇష్టమైనటువంటి వాడు. ఉచ్ఛ్వసన్, ఊపిరి కూడా పీల్చు. ఇవన్నీ ఉండి చచ్చిపోతే లాభం ఏమిటి? వాడు ఊపిరి కూడా పీల్చుకున్నట్ట. ఎన్ని లక్షణాలు ఉన్నాయి కదా. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి మనం జనరల్లీ చూసే ఉంటాం కదండి, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. ఎస్ ఆర్ నో చెప్పండి, చూసామా లేదా? హలో, కట్ అయినా కాల్ మళ్ళీ? ఏం లేదు సార్, ఎస్ సార్ చూస్తుంటా. చూసారా లేదా? మీరు ఎవరు చూడలేదా? హలో, ఎవరు మాట్లాడటం లేదంటే చూడలేదు. చూసాం సార్. సమాజంలో అందరూ గౌరవిస్తున్నారు, బుద్ధిమంతుడు తెలివైన వాడు ఉన్నాడు, నచ్చింది చూస్తున్నాడు, నచ్చింది తింటున్నాడు, అందరికీ ఇష్టమైన వాడు, వీటన్నిటితోడు ప్రాణంగా కూడా ఉన్నాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ మనం చూస్తూనే ఉంటాం. ఓకే, అయితే ఇక్కడ యక్షుడు అనేది ఏంటంటే ఇలాంటి లక్షణాలు అంటే ఈయన అన్ని వింటున్నాడు ధర్మరాజు. ఓకే, అయితే ఏంటి ప్రశ్న? ఏంది పాయింట్కి రా ముందు. ప్రశ్న ఏంటి అంటాడు, ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా ఆ వ్యక్తి బతుకున్నటువంటి శవం అని చెప్పేసి అంటున్నారయ్యా. ఎందువల్ల? ఆ వ్యక్తి బతుకున్న శవం అయ్యా. ఎందువల్ల? ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసుకోండి. ఎవరైనా రిపీట్ చేయగలరా? ఇది కొన్నైనా రిపీట్ చేయండి ఈ ప్రశ్నలో. ఇంద్రియాలతో సుఖాన్ని అనుభవిస్తున్నవాడు, లోక పూజితుడు, బుద్ధిమంతుడు, అందరికీ ఇష్టమైన వాడు, ప్రాణం ఉన్నవాడు, అందరికీ ఇష్టడు. సో ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని మనం చూసాము. సో అందరూ ఇష్టపడతారా? ఇతన్ని 100% ఇష్టపడతారు. కానీ మరి ఆ వ్యక్తిని బతుకున్న శవం అని ఎప్పుడు అంటారు అని అడిగాడు. ఆ వ్యక్తి బతుకున్న శవం ఎలా అయ్యాడు? ఇవన్నీ ఉన్నా గానీ అతనికి సుఖం లేదు అని లోభి సార్. అది జవాబు తెచ్చుకుందాం.
మనం జనరల్ గా పంచమహాయజ్ఞాల గురించి మనం భగవద్గీతలో ఉన్నప్పుడు మనం పుట్టడంతో 5 రకాల రుణాలతో పుడతాము అని చెప్పాం. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా అవి? చెప్పండి, అందరికీ జ్ఞాపకం ఉండాలి. మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం. గురు యజ్ఞం, ఇంకెవరైనా చెప్పండి, 5 యజ్ఞాలు చెప్పండి. ఇంకెవరైనా? దేవయజ్ఞము, గురు యజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞం చెప్పారు. మనుష్య యజ్ఞం కరెక్ట్, భూత యజ్ఞం కరెక్ట్, దేవయజ్ఞం కరెక్ట్, ఇంకా 2 పితృయజ్ఞం, పితృయజ్ఞం కరెక్ట్. ఇంకోటి భూతయజ్ఞం, ఋషి యజ్ఞం సార్. దాన్నే గురు యజ్ఞం అని చెప్పండి సార్. దాన్ని గురు యజ్ఞం అని చెప్పారు మీరు. అది అవును సో సార్. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రశ్న, ఇతను ఏమంటున్నాడు అంటే కృతజ్ఞతా భావం లేకుండా ఉండడం. ఇవన్నీ ఉన్నప్పటికీ కృతజ్ఞత లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మీరు చాలా మందిని చూసుంటారు. ఇప్పుడు చెప్తారు, ఇందాక చూసినప్పుడు అందరూ కామ్ గా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు అందరూ లేదు సార్ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసామంటారు. వాడికి అన్నీ ఉన్నాయి, ఫుల్ డబ్బు ఉంది, అది ఉంది, అహంకారం ఎక్కువ. ఎందుకంటే వాడు ప్రకృతి వాడికి ఇచ్చింది ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా మనం తీసుకురాలా, ఏ వస్తువు కూడా మనం తీసుకెళ్ళాం. ఇక్కడే వాడుకుని ఇక్కడే పడేసి వెళ్ళిపోతాం. ఉదాహరణకి మీరు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, నిజం చెప్పండి, హోటల్ నుంచి ఏమేమి పట్టుకెళ్తారు? ఆనెస్ట్ గా చెప్పండి, పర్లే నేనేమనుకోను, చెప్పండి. హోటల్ నుంచి ఏమేమి పట్టుకెళ్తారు? సోపులు పట్టుకెళ్తారు. సోంపు అన్నం తిన్న తర్వాత అరగటానికి పెడతాను కదా, అది సార్ సోంపు కూడా నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతాం, కొంచెం తినేసి. స్వీట్ సోంపు పెడతారు కదా సార్. వినపడట్లేదు సార్. కట్టండి వాళ్ళ సార్. కట్ అయింది. ఇది సార్కే ప్రాబ్లం ఉన్నట్టుంది తెలుగు. స్పూన్లు, చెంచాలు అవి పట్టుకొస్తారని అడుగుతున్నారేమో. చెంచలు ఎవరు పట్టుకొస్తారండి? సోంపు మాత్రం నోట్లేసుకుంటారు. అంటే సార్ అంటే దాని కింద ఉద్దేశం అది, అలా అంటే సరదాకి అడుగుతున్నారు. అంతే గాని మనమేమి ఇంటికి పట్టుకెళ్ళం కదా, తినేసేసి నోట్లో తినేసి వెళ్ళిపోతాం. మొబైల్లో తీసుకున్నాను. హలో, వినిపిస్తుంది సార్. వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తున్నానా? ఏమీ లేదా? వస్తుంది సార్. 2 వస్తున్నాయి, ఆడియో వీడియో 2 వస్తున్నాయి. 2 వస్తున్నాయి కానీ మీ మాటలు నాకు క్లియర్ గా లేవు. అందుకోసం ఆగండి. ఏమైంది, ఇది ల్యాప్టాప్ సడన్ గా అయిపోయింది. ఇది కూడా సౌండ్ తక్కువ ఉంది. అసలు అది రెస్పాన్స్ ఇవ్వట్లా, నాకు ల్యాప్టాప్ రెస్పాన్స్ ఇవ్వట్లా. ల్యాప్టాప్ ప్రాబ్లం అయిందేమో సార్. ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒక ప్రాబ్లం ఇవాళ. సంథింగ్ ఏమైందో ల్యాప్టాప్ ప్రాబ్లమే ఉండొచ్చు సార్. అందుకే అది కట్ అవ్వకుండా నేను ఇది చెప్తున్నాను అన్నమాట. ఒక్క నిమిషం. అసలు అది రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొడితే కనీసం అది ఇది అవ్వాలి కదా, అది కూడా అవ్వడం లేదు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అంతవరకు అట్లీస్ట్ నేను మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ల్యాప్టాప్ స్టార్ట్ అయ్యే వరకు నేను మాట్లాడుతూ ఉంటాను. వినిపిస్తుందా లేదా చెప్పండి ఒకసారి. వినిపిస్తోందండి. వీడియో లేకుండా సరే సార్, ఆడియో ఉంటే చాలు. వీడియో వస్తుంది. ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకుందాం, ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాము, మనకు 5 రకాల యజ్ఞాలతోటి, ఈ 5 రకాల యజ్ఞాలు మనకు తప్పనిసరి అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నాం. ఓకే, 5 రకాల యజ్ఞాలు. ఒక్క నిమిషం. 5 రకాల యజ్ఞాలు మనకు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకున్నాం. అవన్నీ కూడా ఏంటో అందరం తెలుసుకున్నాం. అయితే ఆ యజ్ఞాలు ప్రతి ఒక్కరూ చేస్తారా? ఇప్పుడు ఆ యజ్ఞాలు ప్రతి ఒక్కరూ చేస్తున్నారా లేదా జీవితంలో అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
అయితే ఏమవుతుందంటే చాలా మంది చెయ్యరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఏమీ తీసుకురాలేదు, ఈ ప్రపంచం నుంచి మనం ఏమీ తీసుకెళ్ళము. కానీ మన లోపల ఆ పొగరు ఎలా ఉంటుంది అంటే, అన్ని నేనే చేస్తున్నాను, అన్ని నేనే చేశాను, ఈ ప్రపంచంలో సాధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేనే, నా గొప్పతనం వల్ల సాధించాను. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన ఏమన్నాడు, బాబు జనాల్లో చాలా మంది ఇలాంటి పొగరున్న వాళ్ళు ఉంటారయ్యా, చాలా కండకావరం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇవన్నీ సాధించినవి నా విషయాలని గుర్తుంచుకోరు, ప్రకృతి వాళ్ళకు ప్రేమతో అందించినవి అని గుర్తుంచుకోరు. ఆయన గమ్మత్ ఏంటంటే అందరూ మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏ వస్తువును కూడా మళ్ళీ వెనక్కి పట్టుకెళ్తారా? ఛాన్సే లేదు, వెనక్కి పట్టుకెళ్ళేటటువంటి ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఈ డబ్బు, ఈ హోదా, ఈ హంగు, ఈ ఆర్భాటము, ఈ తెలివితేటలు ఇవన్నీ ఉంటే ఎన్నున్నా కూడా మనకు ఉపయోగం లేదు. చిన్నప్పుడు మనకు ఒక పాట ఉండేది, జ్ఞాపకం ఉందా? పండ్లున్నా ధాన్యాలున్నా పంచుకునే మనిషి ఉండాలి, పాడి ఉన్నా పంటలు ఉన్నా అని చెప్పేసి ఒక పాట ఉండేది చిన్నప్పుడు. విన్నారా ఎవరైనా? లేదా? పాడి పంటలు సార్, పాడి పంటలు. సో పంచుకునేటటువంటి తత్వం ఉండాలి ప్రకృతితోటి. ఇప్పుడు ప్రకృతి నీకు మంచి చేసింది, ఆ ప్రకృతికి సంబంధించినటువంటి పూజలు ఇవన్నీ మనం చేసి తీరాల్సిందే, ప్రకృతికి సంబంధించినట్టుగా మనం ఉండి తీరవలసిందే. అలా ఉండనప్పుడు లాభం ఏమిటి? ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వాటికి మళ్ళీ మనం ప్రకృతికి సరైనటువంటి విషయం కల్పిస్తే తప్ప మనకేమీ లాభం లేదు. కానీ మనం ఏం చేస్తాం? ప్రకృతిని నెగ్లెక్ట్ చేస్తాం, ప్రకృతిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం, అత్యంత దారుణంగా వాడుకుంటూ ఉంటాం మనం ప్రకృతిని. కానీ ప్రకృతికి మనం ఇవ్వవలసినవన్నీ ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ప్రకృతి నుంచి తీసుకోవడమే జరుగుతుంది కానీ ప్రకృతికి ఇవ్వడం అనేటటువంటిది జరగట్లేదు అన్నమాట. కాబట్టి ఏదైతే మనం చేయాల్సినటువంటిది ఉందో అది మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల లోపల మనం చేయడం లేదు. దేవయజ్ఞం అంటే ఈ ప్రకృతి పైన మనకున్నటువంటి బాధ్యత. దేవతలు ఎవరండి? ఒక్క నిమిషం, ఇది ల్యాప్టాప్ వచ్చిందేమో చూస్తున్నాను. కనిపిస్తున్నానా? సో అయితే ఇప్పుడు ఏమైతుంది, ఈ ప్రకృతి మనకు అందిస్తున్నటువంటి ఎన్నో ఉన్నాయి. మనం వీకో వజ్రదంతి చూసినప్పుడు వాడు చెప్తారు ప్రకృతి మనకి ఏం అందిస్తుంది, ఎలా అందిస్తుంది. కానీ మనం చేస్తున్నాం అవన్నీ కూడా ప్రకృతికి. అంటే ఈ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి వరుణదేవుడు, ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు, ప్రతి దేవత కూడా మనకు ఎంతో కొంత ఇస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ప్రకృతి కోసం ఏం చేస్తున్నాం? మన ప్రకృతి కోసం గనక ఏమీ చేయనప్పుడు మనం ఇక ఏ విధంగా మనం గొప్ప వాళ్ళం అవుతాము? అస్సలు గొప్ప వాళ్ళం కాదు. ప్రకృతి శక్తులకు మనము కృతజ్ఞత చూపించాలి. అందుకే పూర్వకాలం లోపల ఆ అన్ని శక్తులకు కూడా పూజించేవాళ్ళు. శ్రీకృష్ణుడు ఇంద్రుడు కాదు, మనం గోవర్ధన గిరి మనకు అన్ని ఇస్తుంది కాబట్టి గోవర్ధన గిరికి పూజిద్దామన్నాడు. సో వరుణదేవుడు, అందరికీ కూడా మనము ఆ కృతజ్ఞతా భావం ఉండాలి. అంటే కేవలం దొరికిన వాటిని దొరికినట్టుగా అనుభవిస్తూ ఉంటే అది కృతజ్ఞత అనుకోవద్దు. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ నా గొప్పతనం. నా గొప్పతనం ఏంది? ఒక్కసారి గనక కరోనా వస్తే ఆక్సిజన్ దొరకక ఎంత కష్టపడ్డాం అందరం అనేది గుర్తుంచుకోండి. కాబట్టి అనుభవిస్తూ ఉంటే జీవితం కాదది. అనుభవిస్తున్న దానికి ఎక్కడి నుంచి వచ్చాయి నాకు ఇవి, ఏ క్షణంలో అయినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ నేను బతుకున్నన్ని రోజుల పాటు ఇవి నావి 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 అని అనుకుంటున్నాను. కానీ వీటన్నిటినీ ఇస్తున్నటువంటి ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి నా కృతజ్ఞత చూపించాలా లేదా? తప్పక చూపించాలి. ఇక ఋషులు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఋషులు లేకపోతే మనకి ఇవాళ ఇంత ఇది ఉండదు. ఇవాళ నేను మా పిల్లవాడితో మాట్లాడానని చెప్పేసి పొద్దున మీ అందరికీ చెప్పినప్పుడు మా పిల్లవాడు ఒక ప్రశ్న అడిగాడు అనమాట. ఎందుకు ఇంత కష్టపడతావు? అవసరం ఏముంది? ఏముంది ఇప్పుడు నీకు అన్ని నీకు గడుస్తున్నాయి కదా, బానే ఉంది కదా, ఎందుకు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఏముంది? మళ్ళీ మీ స్టూడెంట్స్ లో కూడా చాలా మందికి శ్రద్ధ కూడా లేదు అని చెప్పేసి అంటున్నావు. ఎందుకు మరి అలాంటి శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పి కూడా నీకు కూడా ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత ఆలోచిస్తున్నావు నువ్వు అంటే అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ జ్ఞాన సముద్రం ఏదైతే ఉందో ఇది నేను చనిపోయే వరకు చెప్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చూసినా హైపర్ ఆది స్కిట్ 15 నిమిషాలలో ఎంతమంది చూస్తారో అంతమంది చూడరు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇస్తున్నావు? అంటే ఇది ప్రకృతికి మనం ఇస్తున్నటువంటి ఈ జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో ఎవరికి కావాలో వాళ్ళే వెతుక్కుంటారు. మీరు జనరల్లీ లైబ్రరీలోకి వెళ్తారు కదా, ఎంతమంది చదువుకుంటూ ఉంటారు లైబ్రరీలో? మ్యాగజైన్స్ చదివే వాళ్ళు, పేపర్లు చదివే వాళ్ళు మీకు ఎక్కువ మంది కనిపిస్తారు. కానీ నిజంగా జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ ఎంతమంది కనిపిస్తారు? ఇక్కడ కాదు, నేనేమంటున్నానంటే ఇక్కడ కాదు, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా లైబ్రరీలు చాలా వరకు ఖాళీగా ఉంటాయి. ఎప్పుడు లైబ్రరీ లోపల చాలా ఖాళీగా ఉంటాయి. జనాలకు ఎవరికి చదువుకోవాలని ఇష్టం ఉండదు, జ్ఞానాన్ని సంపాదించాలని ఇష్టం ఉండదు. కానీ ఎవరైతే నిజంగా జ్ఞానాన్ని సంపాదించాలని వెళ్తారో వాళ్ళకి లైబ్రరీ అవసరము.
నేను చెప్పాను అందుకోసం చేస్తున్నాను నేను ఇది. ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ వస్తారు. వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఋషులు అందుకోసం ఇచ్చారు మనకి జ్ఞానాన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని తీసుకుని వారికి కృతజ్ఞత తెలుపుతూ మన వైపు నుంచి చెయ్యగలిగేటటువంటి సేవ. ఆ ఋషులకి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలిపాలి. నాకు ఇన్ని విషయాలు తెలియజేసావు ఓ మహాన్ భావ. ఆ కృతజ్ఞతా భావం. ఋషి యజ్ఞాన్ని ఇందాక కొంతమంది గురు యజ్ఞం అని కూడా అన్నారు, తప్పులేదు. సో కాబట్టి ఏంటంటే ఈ దేవతలకి మనం ఎలాగో కృతజ్ఞత చెప్పిన తర్వాత, అంటే చెట్లను పెంచడము, పర్యావరణాన్ని పోషించడం, ఇవన్నీ మనం ప్రకృతికి చేసేది కాకుండా ఋషి యజ్ఞం మనకి వచ్చినటువంటి జ్ఞానానికి మళ్ళీ మనం కృతజ్ఞత ఏంటంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మనం ఆ జ్ఞానం అనే సముద్రంలో దిగిపోయి దాన్ని ఆనందంగా అనుభవించినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ కొంతమందికి పంచి, అందరూ తీసుకోరు. మళ్ళీ గుర్తుంచుకోండి, అందరికీ వెళ్ళది జ్ఞానము, కొద్ది మందికే వెళ్తుంది. ఆ వెళ్ళిన వారికే అందిస్తాం. ఎవరికైతే వెళ్తుందో, శ్రీకృష్ణుడు ఏమన్నాడు? అంత పెద్ద భగవద్గీత చెప్పి మళ్ళీ ఇది శ్రద్ధ లేనోడికి చెప్పొద్దు అని చెప్పాడా లేదా? అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎందుకోసమని? ఎందుకంటే చాలా మందికి శ్రద్ధ కాదు, టైం పాస్. అదొక టైం పాస్ లాగా తీసుకుంటారు. అలా కాకుండా నిజంగా స్వాధ్యాయం చెయ్యాలి అని చెప్పేసి ఎవరికి కూడా ఉండదు. ఇక నెక్స్ట్, మనుషుల యజ్ఞం ఎందుకు చేయాలి? మనుషుల యజ్ఞం లోపల ఎస్పెషల్లీ ఏంటంటే మన పైన ఆధారపడిన వాళ్ళని బాధ్యత మనదే. ఖచ్చితంగా మన పైన ఎవరు ఆధారపడ్డారు? వాళ్ళు కేవలం మన భార్య, మన పిల్లలే కాదు, మన పైన ఆధారపడినటువంటి ఇంట్లో సేవకులు కూడా. పూర్వకాలం లోపల ప్రైవేట్ జాబులు ఉండేవి కాదు, గవర్నమెంట్ జాబులు ఉండేవి కాదు. మనకు తర్వాత ఈ రోగాలు అవి వస్తే టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు లేదు. కానీ ఆ ఇంటి యజమానే అన్ని చూసుకునేవాడు. పెళ్లి అనగానే వెళ్ళి డబ్బిస్తాడు. మనం అది మహేష్ బాబు ఒక సినిమా లోపల కూడా చూసాం కదా. తండ్రి బాగా డబ్బు సంపాదిస్తాడు, వాడు తీసుకెళ్లి ఎవరికో డబ్బు తక్కువ అవుతుంది పెళ్లికి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు ఇచ్చేసి వస్తాడు. తండ్రి అంటాడు, ఎందుకు ఇలా ఇచ్చావంటే అతను ఇంకా ఎక్కడికి వెళ్ళి అడుగుతాడు ఈ డబ్బుని. అతను చేస్తున్న పనికి నువ్వు ఉద్యోగానికి జీతం ఇచ్చావు, న్యాయబద్ధంగా ఇచ్చావు, మంచిగానే ఇచ్చావు. కానీ అతనికి ఇప్పుడు అవసరం వచ్చింది, ఎవరు ఇవ్వాలి? ఏ సినిమానండి ఇది? సినిమా పేరు మర్చిపోయా. బ్రహ్మోత్సవమా? శ్రీమంతుడా? బ్రహ్మోత్సవం. శ్రీమంతుడేనా? బ్రహ్మోత్సవం అనుకున్నా. ఓకే, శ్రీమంతుడే. సో మరి ఇవ్వాలా లేదా చెప్పండి? మన పైన ఆధారపడిన వాళ్ళకి ఇవ్వాలా లేదా? అదే విధంగా మన ఇళ్లలో పని మనుషులు ఉంటారు, మన వాళ్ళందరికీ మనం అలాగే మన ఇంటికి సెక్యూరిటీ గార్డులు ఉంటారు, వాళ్ళు అడిగే అంటే చూసుకునే చెయ్యాలి ఏదైనా కూడా. కొంతమంది చాలా అద్భుతంగా ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళలోనే ఎంతో మంది ఉంటారు. మీ పిల్లల్ని ఆటోల్లో స్కూళ్ళకు వాళ్ళకి తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళు. వాళ్ళకి ఏం చేయాలి? ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వండి. అయితే ఇచ్చి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకండి అది వస్తుందా రాదా ఇక అంటే అలా అని చెప్పి పెద్ద అమౌంట్లు ఇవ్వకండి. ఇచ్చింది అది దానంగా ఇచ్చేసి వదిలేసేయండి. అందరు అట్లా మోసపోయిన వాళ్ళు ఉంటారు, మాతో సహా అందరూ అలా మోసపోయిన వాళ్ళు ఉంటారు. అలా కాదు, ఇస్తే దానం అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇక మళ్ళీ వాటిని ఆశించం ఇక మళ్ళీ మనం. ఇక నెక్స్ట్ ఇదొకటి ఏంటంటే ఆకలితో మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇది మట్టుకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ఎవడు పడితే వాడి ఇంటికి వస్తే మనకు అన్నం పెట్టమని లేదు. ఎందుకంటే అతిథిదేవో భవ అంటే అతిథిదేవో భవ కరెక్ట్ అది పూర్వకాలంలో. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఎవడు పడితే వాడు వస్తే అతిథిదేవో భవ కాదు. కానీ నిజంగా ఆకలి మీద ఎవడన్నా వచ్చిన వాడికి మాత్రం ఖచ్చితంగా చేసి తీరవలసిందే. సాటి మనుషులకు సేవ చేయడం. కానీ మనం ఏం చేస్తాము? అందరూ మనతో మంచిగా ఉండాలి అని ఆశిస్తాం, కానీ మనం ఎవరితోటి మంచిగా ఉండం. మనం ఎంత తొందరగా అవతల వాడు చేసిన సేవ మర్చిపోతాము. ఇక్కడ ఒట్టేసుకుని చెప్పండి, అందరూ మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ గుర్తుంచుకున్నారా? ప్రామిస్ చేసుకొని, నాకు చేయొద్దు, నా మీద సార్ మీ మీద ఒట్టు సార్ వద్దు, నా మీద ఒట్లేయద్దు, ఎవరిది వాళ్ళు ఆలోచించండి. మీకు సహాయం చేసినటువంటి ప్రతి వ్యక్తిని మీరు గుర్తుంచుకున్నారా? ఆలోచించండి. నాకు జవాబు చెప్పద్దు. మ్యూట్ లో ఉంచుకోండి, అందరూ మ్యూట్ లో ఉంచుకోండి. మీరే ఆలోచించుకోండి. మీకు సహాయం చేసిన వాళ్ళని మీరు గుర్తుంచుకున్నారా? ఒక్కొక్కసారి ఎలా అంటాం, మీరు ఎంత గొప్ప వాళ్ళు, మీరు ఇంత మహానుభావులు, మీరు చేసిన సేవ మర్చిపోలేము, ఈ జీవితంలో మా జీవితం అంతా కూడా మీకే, ఇన్ని మాటలు మాట్లాడతాము. చాలా చిన్న దీంట్లో కూడా వాళ్ళకి దూరం అయిపోతాం. వాళ్ళ మీద చెడు కూడా చెప్తాం. మంచి చేయడం వదిలేసి చెడు కూడా చెప్తాం. సో మనము అందరూ మనకు సేవ చెయ్యాలి, మనకు ఇదిగా ఉండాలి అనుకుంటాం, కానీ మనం సేవ చెయ్యాలని ఎప్పుడూ అనుకోం. ఏది ఆశించకుండా చేసేవాళ్ళు ఈ రోజుల్లో దాదాపు తగ్గిపోయారని చెప్పవచ్చు. కాబట్టి మనుష్య యజ్ఞం ఎవరూ చేయడం లేదు. ఇక మనుష్య యజ్ఞం అందరితో బాగుండాలి అనేది ఒకటైతే, మరి ఇంటికి వచ్చినటువంటి అతిథులను, ఆకలితో ఉన్న వాళ్ళని, మన పైన ఆధారపడిన వాళ్ళు అంటే భార్య పిల్లలు, సరే తప్పకుండా చేయాలి. భార్య పిల్లలతో పాటు మీకు మీ అన్నయ్య బాధ్యత, మీ తల్లి బాధ్యత ఉందనుకోండి, అవి కూడా చెయ్యాలి, తప్పదు. అవి కూడా చేయాల్సిందే, తప్పదు.
మీ పైన ఆధారపడిన వాళ్ళు వాళ్ళకి ఇక వేరే ఆధారం లేదు అన్నప్పుడు మీరు చేసి తీరవలసిందే. ఇక నెక్స్ట్ పితృకార్యాలు. పితృకార్యాలు అంటే మనం ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాము. తల్లిదండ్రులకు బతుకున్నన్ని రోజుల పాటు వారికి సేవ చేయాలి. వారు చనిపోయిన తర్వాత వారికి సరైనటువంటి అంత్యక్రియలు జరిపించాలి. తర్వాత మనకు ఓపికండి మనము చెయ్యగలిగేంత వరకు వారికి తర్పణములు, తర్వాత వారికి పిండ ప్రదానములు ఇవి చేసి తీరవలసిందే. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఎస్కేప్ ఎట్ ఆల్. అన్ని అయిపోయాయి. మరి ఇక భూతదయ కోసుకొని తింటే తప్పు. మాంసాహారం తినేవాడిని వచ్చే జన్మలో వేరే మాంసాహారాలు కోసుకుని తినే జన్మ నేను ఇస్తాను అని చెప్పి భగవంతుడు అన్నాడు. కాబట్టి మాంసాహారం ఖచ్చితంగా తగ్గించాలి. తగ్గిస్తూ ఎంత మనకు అంటే ఏవైతుందంటే మనకు ఫుడ్ సప్లై వల్ల కూడా కొంత మాంసాహారం రావడం అనేది వచ్చింది. అయితే మాంసాహారాన్ని ఒక అలవాట్లాగా చేసుకోవడం అనేది తప్పు. మాంసాహారము ఫుడ్ సప్లై వల్ల తప్పదు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా మాంసాహారాన్ని ఇప్పుడు అవాయిడ్ చేయలేము. కానీ ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఏదైతే శాంతిని బోధించినటువంటి వాళ్ళు బుద్ధిస్టులు ఉంటారో, ఎవరైతే మన దేశం లోపల మన యజ్ఞాలలో వీటి లోపల హింస జరుగుతోంది అని చెప్పి కొన్నాళ్ళు బాధపడి కొంతమంది బుద్ధిస్టులు బయటికి వెళ్ళిపోయారు. బుద్ధిజం అనేది అలాగే వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఆ బుద్ధిస్టులు ఎన్నో దేశాలలో వాళ్ళు మాంసాహారులుగా ఉన్నారు. మన తపోవన్ మహారాజు 1900లో ఆయన యాత్రల గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం చాలా సార్లు. ఆయన ఈ టిబెట్, నేపాల్ ఇటు సైడ్ యాత్రలు చేస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఎక్కడ చూసినా కూడా జంతువుల ఎముకలే హిమాలయాల్లో. అవి చూసి అనుకున్నాడు, ఓహో బుద్ధిస్టులు ఇలా చాలా మంది మారిపోయారు కదా అని అనుకున్నాడు. కాబట్టి ఫుడ్ సప్లై ఓకే, తప్పని పరిస్థితి ఏం చేయలేము. కాకపోతే మిగతా సమయాలలో వాటిని హింసించడము మానేయాలి. మనకు నచ్చినటువంటి వాటికి మనం ఎంతో కొంత తినిపించాలి. మనం వాటితో కూడా సహజీవనం గలపాలి. కనుమ, ముక్కనుమ మనం ఏవైతే మొన్న మాట్లాడుకున్నామో అందులో కనుమ రోజు నాడు ఖచ్చితంగా కూడా మనం జంతువులకి మన కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి అన్నాం ఆ రోజు. ఆ థ్యాంక్స్ గివింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా చేసి తీరవలసిందే. ఇక చివరగా ఆత్మయజ్ఞం. ఇక్కడ ఏమంటున్నానంటే ఆత్మయజ్ఞం అంటే ఏంటి? స్వార్థరాహిత్యం. స్వార్థరాహిత్యం అంటే స్వార్థం ఉండకపోవడం. ఇప్పుడు మనము ఎన్ని బట్టలు వేసుకుంటే ఏమైతుంది? మనం ఎన్ని గొప్ప బట్టలు వేసుకున్నా ఏమున్నా అవతల వాడు మననేం ప్రేమించాడు. మన బట్టల్ని చూసి వాటిని చూసి ప్రేమించాడు. మన వస్తువులను చూసి ప్రేమించాడు. మనకే అదంతే చిరాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే తన కోసమే సంపాదించుకుంటూ, తన కోసమే తింటూ, తన కోసమే బతికేవాడు ఎలాంటి వాడో తెలుసా? కమ్మరి కొలిమి లోపల తిత్తి లాంటి వాడు. అది కూడా ఏంది? ఉత్తము దాంట్లో వచ్చి లోపలికి వెళ్తూ వస్తూ ఉంటుంది. తీసుకోవడము, గాలి లోపలికి పోవడము, గాలి బయటికి రావడము, గాలి లోపలికి పోవడము, గాలి బయటికి రావడము, ఇవన్నీ కూడా మామూలే. కానీ దానికి ప్రాణం ఉందా అండి? ప్రాణం తీసుకుంటుంది, ప్రాణం అది గాలి తీసుకుంటుంది, గాలిని వదులుతోంది, గాలిని తీసుకుంటుంది, గాలిని వదులుతోంది. సో కాబట్టి ఈ బెల్లో ఏదైతే ఉందో కమ్మరి కొలిమి లోపల అది దాన్ని మనము ఏమని చెప్తామండి? అది ఏదైతే ఉంటుందో ఆ కొలిమి లోపల అది కూడా ప్రాణం ఉన్నట్ట. తిత్తి అది లేదు కదా మరి అది ఎందుకు పోవడం లేదు? అది బతుకున్నట్ట, అది ప్రాణం ఉన్నట్ట అండి. దానికి ప్రాణం లేదు. అదే విధంగా మనిషి కూడా కేవలం తన కోసమే తింటూ, తన కోసమే ఈ ప్రపంచంలో అన్ని కూడా సంపాదించుకుంటూ, తన కోసమే బతుకుతుంటూ, తన కోసమే ఉంటూ ఉంటే వీడికి ఆ కొలిమిలో ఉన్న తిత్తికి ఏమీ తేడా లేదు. అన్నీ ఉన్నాయి వీడి దగ్గర. కానీ వీడు ఎంతసేపు కూడా తన గురించే స్వార్థం, ఇంకా వేరేది ఏమీ లేదు. తన గురించి తప్ప వేరే ఆలోచన లేదు. కానీ అది కాదు, స్వార్థ రహితంగా ఉండాలి. ఆత్మయజ్ఞం అనేటటువంటిది ఇప్పటి వరకు మనం చెప్పుకోలేదు. కానీ ఆత్మయజ్ఞం అనేది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఎంతసేపు మన కోసమే బతుకుతూ ఉంటే ఊపిరి పీల్చడము చేస్తుంటే అందువల్ల నువ్వు మనిషి అవుతావా? కాదు. ఆ కంబరి కొలిమి లోపల తిత్తి కూడా గాలిని పీల్చుకుంటుంది, గాలిని వదులుతుంది, గాలిని పీల్చుకుంటుంది, గాలిని వదులుతుంది. అదెంతనో నువ్వు అంతే. కాబట్టి మనకు కావలసినటువంటిది ఏంటి? ధర్మరాజు చెప్తున్నాడు, త్యాగ బుద్ధి. 10 మందితోని పంచుకుంటూ, ప్రకృతిని కాపాడుకుంటూ, వాతావరణ నియమాలన్నీ కూడా సరిగా పాటిస్తూ, ఇంటికి వచ్చినటువంటిది అతిథులకు, మనకు ఆశ్రయించుకున్న వారికి, మన పైన ఆధారపడిన వారికి మనం సరిగ్గా పెట్టి తింటాము. అటువంటి వాడు మాత్రమే నిజంగా జీవించినట్టు లెక్క. కానీ కేవలం డబ్బు, హోదా, తెలివితేటలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నువ్వు సమాజానికి ఏమి సహాయం చేయకపోతే, చాలా మంది అంటారు ఎందుకు సహాయం చేయట్లేదండి? ఆ టెంపుల్కి వెళ్ళాం, అక్కడ బిచ్చగాడికి 10 రూపాయలు వేసాం. ఆ టెంపుల్ మరి మెయింటెనెన్స్ కావాలి కదండి. ఆ టెంపుల్ నువ్వు మెయింటెనెన్స్ కోసం వేసావా? ఆలోచించాలి ఒకసారి.
ఆ డబ్బు వేసేది టెంపుల్ మెయింటెనెన్స్ కోసం అయితే సరే సేవనే, కానీ టెంపుల్ మెయింటెనెన్స్ కోసం అయితే వేయలేదు. చాలా మంది 99.99999% మంది స్వలాభం కోసమే చేస్తారు, కానీ ఎవ్వరు వేరే వాళ్ళకు సేవ అవుతుంది ఇది వేరే వాళ్ళ కోసం అని ఎవ్వరు చేయరు. ఒకడు ఏం చేస్తారంటే, నేను వాడి ఇంట్లో ఆవు పెంచుకుంటూ ఉంటాడు, వాడు అంటాడు నేను గోసేవ చేస్తున్నానండి అంటాడు. కరెక్ట్ అండి అది మాట? హలో హలో లేదు సార్. కట్ పాలన్నీ కరెక్ట్ కాదు సార్. పాలను వాడు పాలను తీసుకుంటున్నాడు, పాలి పంటలు అన్ని పంచుకుంటున్నాడు, చక్కగా బయట అమ్ముకుంటున్నాడు, అన్ని చేస్తూ ఏదోనండి దేవుడి దయ వల్ల గోసేవ చేసుకునే అవకాశం వచ్చింది అంటున్నాడు వాడు. ఇది ఎక్కడి న్యాయం? ఒకడు ఒక కంపెనీ పెడతాడు, పెట్టి వాడి దగ్గర 30 మంది ఎంప్లాయీస్ బతుకుతారు. 30 మంది ఎంప్లాయీస్ బతుకుతే వాడు అంటాడు నా వల్ల 30 మంది ఎంప్లాయీస్ బతుకుతున్నారండి. ఇది కూడా కరెక్టే అంటారా? 30 మంది ఎంప్లాయీస్ నా వల్ల బతుకుతున్నారు అని అంటాడు వాడు. అది కరెక్టా? ఎంప్లాయీస్ చేయడం వల్ల తను బతుకుతున్నాడు సార్. వాళ్ళు ఉంటేనే ఎంప్లాయీస్ ఉంటేనే కదా వాడు పైన కోటీశ్వరుడు అవుతాడు. సార్ ఆయన ఒక మీడియం కింద అయ్యారు, ఉపాధి కల్పించడానికి సహాయపడ్డాడు అంతే. కాదు, అది కాదు ఆన్సర్. ఆయన ఆ మాట గొప్ప చెప్పుకోవడం కరెక్టా? అది అంటే గొప్ప చెప్పుకోవడం అంటే నేను 30 మంది కోసము ఆయన ఉద్యోగం ఇవ్వడం కోసమని ఆయన కంపెనీ పెట్టాడా? లేదు సార్. అది ఇప్పుడు ఆ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఆ పాయింట్. కంపెనీ మీద లాభాలు పొందడానికి కంపెనీ పెట్టుకున్నాడు అంతే. కానీ ఏమంటాడు, ఎవరికైనా చెప్పుకోండి, ఇప్పుడు ఏదోనండి నా పేరు చెప్పుకొని 40 మంది ఫ్యామిలీస్ బతుకుతారు. మీరు ఎవరైనా చూడండి, చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ ఉండే ప్రతి ఒక్కరు ఇదే మాట అంటాడు. ఏ స్వార్థం లేకుండా అవతల వాళ్ళకు ఒక గంట ఇచ్చే మనిషిని మీరు చూపించండి. ఏ స్వార్థము లేకుండా అవతల వాడికి సేవ చేసే జనాన్ని ఎవ్వరు చేయరు ఈ ప్రపంచంలో. అలా చెయ్యడము అప్పుడు మాత్రమే నువ్వు నిజంగా మనిషిలాగా బతుకున్నట్టు. ఎంతసేపు స్వార్థం 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 స్వార్థం. ఇదే మనము భగవద్గీత లోపల 17వ అధ్యాయంలో కూడా చూసుకున్నాం. ఏమని? ఏది ఆశించకుండా చెయ్యాలి అని చెప్పాము. మరి ఇక్కడేమో ఏది ఆశించకుండా ఎందుకు చేస్తాం? మన ఇంటికి వచ్చిన వాడికి చేసాము అంటే వాడు మళ్ళీ మనకి ఏదో చేస్తాడని లెక్క. నువ్వు పెళ్లి లోపల అన్నం పెట్టావు అంటే అది అన్నదానం కిందికి రాదు, పుణ్యం కిందికి కూడా రాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టావు అంతే. నువ్వు పిలిచావు కాబట్టి నీ బాధ్యత. వాడు ఇచ్చే గిఫ్ట్ల మీద కూడా కొంతమంది ఇష్టపడి అలా కూడా చేస్తారు కొంతమంది. అంటే అందుకోసం పెళ్లి చేయరు, ఇంట్లో ఒక ఫంక్షన్స్, ఇవన్నీ ఏమంటారు? ఏదోనండి ఈ విధంగా జనాలకు కొంత నా డబ్బు వెళ్ళింది. అలా కాదు, నువ్వు దానికోసం చేసావా? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్? ప్రైమరీ పర్పస్ అది కానే కాదు. చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నేను ఆవు సేవ చేసుకుంటూ ఏదోనండి దేవుడి దయ వల్ల ఆవు సేవ. వాడు అమ్ముతాడు ఆవుని. ఆవు కనుక పాలు ఇవ్వకపోతే దాన్ని చివరి వరకు బతకని అమ్మేస్తాడు. మా ఆఫీస్ లో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే 2001-2002 టైం లోపల చాలా హాట్ ఫీల్డ్, అది చాలా టాప్ క్లాస్ ఫీల్డ్. అది ఆ ఫీల్డ్ లోపల ఆమె నా మేనేజర్ అన్నమాట. ఆమె ఎంత ఇదంటే, ఆమె గుర్రాలు ఉంటాయి కదా, గుర్రాలన్నీ కూడా పనికిరాని గుర్రాలందరినీ కూడా చాలా మంది చంపేయడమో లేకపోతే పడేయడమో ఏవో చేస్తుంటారు అనమాట. ఈవిడ కొన్ని ఎకరాల, నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకో, కొన్ని ఎకరాల ల్యాండ్ కొనుక్కొని, ఆవిడ అమెరికాలో ఎకరాల ల్యాండ్, మన దగ్గర కాదు, అక్కడ అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అయి ఉంటుందో చూసుకోండి. వాటన్నిటి లోపల ఆ పాడైపోయిన పనికిరాని గుర్రాలన్నిటికీ ఆవిడ సేవ చేసేది. ఎక్కడెక్కడ ఏ గుర్రాలు ఉన్నా కూడా ఆవిడ మళ్ళీ మా అందరినీ ₹1 అడిగేది కాదు. నువ్వు సేవ చేయాలంటే చెయ్యి అంతే. ఆవిడని చూసి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో. ఎవరి దగ్గర జీవితంలో డబ్బు తీసుకోను, దట్స్ ఇట్. నాకు శక్తి ఉన్నంత వరకు నేను పోరాడతాను. ఆవిడ మరి నిజం చెప్పాలంటే ఆవిడ అడుగుతా అందరం ఇచ్చేవాళ్ళం. అందరము కూడా డాలర్లలోనే సంపాదిస్తున్న వాళ్ళం ఆ రోజుల్లో. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, 20 ఏళ్ల కింద అంటే ఆ రోజుల్లో రోజులు కూడా ఇంకా బాగుండేవి. రోజులు గ్రాడ్యువల్ గా పాడవుతా వస్తున్నాయి. ఇంకా వచ్చే రోజులు ఇంకా గడ్డు కాలం, ఇంకా స్వార్థము, దుర్మార్గత్వం. ఇంతకుముందు ఏంటంటే కనీసం స్వార్థం ఉన్నా బయటపడేది కాదు. ఇప్పుడు దేశాధినేతలు కూడా స్వార్థాన్ని చూపిస్తున్నారు, దుర్మార్గాన్ని చూపిస్తున్నారు. నిన్నటి వరకు పాకిస్తాన్, ఇరాన్ ఒకటే. ఇప్పుడు పాకిస్తాన్ వాడు యుఎస్ కి సపోర్ట్ చేసి ఇరాన్ ని నాశనం చేస్తున్నాడు. మరి తుర్కోలు ఫ్రెండ్స్ కదా, మరి ఎందుకు కావడం లేదు? ఏమీ లేదు. స్వార్థం 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 స్వార్థం. సో ఇక్కడ ఆవిడని చూస్తే నేను ఆశ్చర్యపోయేవాడిని. ఆవిడ ఒక్కరి దగ్గర ₹1 తీసుకునేది కాదు. సొంతగా ఆ డబ్బంతా పెట్టుకొని, పాపం ఆవిడ అందులోనే ఇవి పెట్టుకొని ఏం లాభం అంటే వాటిని చూస్తే ఆవిడ ఏం చేసేది. మళ్ళీ ఏజ్ కూడా దాదాపు నాకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దది ఉండే అంతే. కానీ ఒక సూపర్ హీరోయిన్ లాగా ఉండేది.
ఆవిడని చూస్తే అనుకున్నా నిజంగా హీరోయిన్స్ అంటే వీళ్ళు. హీరోయిన్స్ అంటే నేను అందం గురించి కాదు చెప్తున్నది, హీరోయిన్ అంటే నాయిక లీడర్. షీ వాజ్ ఏ సూపర్ హీరోయిన్. ఆవిడని చూసి నేను ఇంత ఎలా చేస్తున్నారు వీళ్ళు. డెవలప్డ్ నేషన్స్ లోపల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మాకు ఈ ఐటమ్స్ ప్రతి ఒక్కడి బాధ్యత డెవలప్డ్ నేషన్స్ లోపల. ఓ రోజు మా డైరెక్టర్ ని చూస్తే ఆయన రోడ్డు మీద ఇవన్నీ పెట్టుకొని కనిపిస్తున్నాడు, స్కూల్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ రోడ్డు మీద నిలబడ్డాడు ఆయన. అక్కడ అసలు సోషల్ వర్క్ అని అనేవాళ్ళు కాదు, దాన్ని ఆపర్చునిటీస్ టు సర్వ్ పీపుల్ అనేవాళ్ళు. ఆపర్చునిటీస్ పేపర్ లో పబ్లిష్ చేసేవాళ్ళు ప్రతి నెల ఇంటర్నెట్ లో. మేము అప్లై చేసుకుంటే మాకు ఇచ్చేవాళ్ళు సర్వ్ చేయడానికి. లైబ్రరీలో మాకు సేవ అవసరం ఉంది అంటే అక్కడికి అప్లై చేసుకొని వెళ్ళాలి అంతే. దాన్ని గొప్పగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మన ధర్మం. బాంబే లోపల, బాంబే అమెరికాతో దాదాపు సమానం, డెవలప్డ్ నేషన్స్ తో సమానం. బాంబేలో ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇందాక మనం నిన్న మాట్లాడుకున్న గవర్నమెంట్ జాబు, దుర్మార్గులు అవన్నీ బాంబేలో చెల్లవు. బాంబేలో టక అయిపోవాల్సిందే పని. ఒకసారి వెళ్తే ఒకసారి అయిపోవాలి, బట్ రెండో రోజురా మూడో రోజురా అని తిప్పే ఛాన్స్ లేదు. సో అలాంటి ప్లేస్లలో అక్కడ వాళ్ళు 1980s లో ఆయన బాంబ్ వేశాడు కదా, ఆయన పేరేంది, హర్షద్ మెహతా కాదు, అబ్బా ఆయన ఇంకా దావుద్ ఇబ్రహం. ఆ దావుద్ ఇబ్రహము హర్షద్ మెహతా షేర్స్. నేను చెప్తున్నది బాంబే బ్లాస్ట్ చేసిన తను. ఇప్పుడే చెప్పాను పేరు, ఏం చెప్పాను పేరు, దావుద్ ఇబ్రహీం. ఆ దావుద్ ఇబ్రహీం సిటీని ఇదైనప్పుడు పేలిన 10-15 నిమిషాలకి ఆల్రెడీ చాలా మంది ఇదైపోయారు. ఆ దెబ్బలు తిన్న వాళ్ళందరికీ బ్లడ్ ఇవ్వడానికి ఒక పెద్ద లైన్ ఉంది, బ్లడ్ ఇవ్వడానికి. ఇండియాలో మంచి వాళ్ళు లేరు అనుకుంటాం మనం. బాంబే లోపల ఎంత సిస్టమేటిక్ గా ఉంటారు జనాలు. సో వాళ్ళందరూ లైన్లలో నిలబడిపోయారు, దెబ్బ బ్లడ్ ఇచ్చారు. 10 నిమిషాల వ్యవధి లోపల బాంబేలో పోస్టెడ్ సార్, అది 10 నిమిషాల వ్యవధి లోపల ఇంత జనాలు వచ్చేసారు. అంటే దీన్ని మీనింగ్ ఏంటి? అదే విధంగా మీరు మిజోరంలో అనుకుంటాను, మిజోరంలో అసలు తప్పులు చేసే ఇది లేదు, తప్పులు చేయరు, ఇళ్ళకు కొన్ని ప్లేసుల్లో లాకులు చేసుకోరు. ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారో వాళ్ళు. తప్పులు చెయ్యరు, తప్పులు చెప్పరు, మోసం చెయ్యరు, కరప్షన్ లేదు. ఎన్నో ఉన్నాయి మంచి ప్లేసెస్. మనం చెయ్యాలంటే చెయ్యొచ్చు, కానీ ఏమైతుంది అంటే మన స్వార్థం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళకి చేయడం తప్పు. కాబట్టి ఎంతసేపు కూడా మనకు హోదా, హంగు, ఆర్భాటము, తెలివితేటలు ఇవన్నీ ఉంటే కాదు, జీవితానికి పరమార్థం అంటే ఏంటి అనేది ఈ పర్టికులర్ ఆ సమాధానం ఏదైతే ఉందో ఇది నాకు చాలా 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 అద్భుతంగా తెలియజేశాడు ధర్మరాజు. చాలా అద్భుతమైనటువంటిది తెలియజేశాడు. కాబట్టి ఏంటంటే ఇది మాటలు కాదు, జీవితానికి పరమార్థం ఏంటి అనేది చెప్పినటువంటి ప్రశ్న ఇది. ఇందులో 4 ప్రశ్నలు లేవు, ఒకటే ప్రశ్న. డిస్క్రిప్షన్ ఎక్కువ, ప్రశ్నది డిస్క్రిప్షన్ ఎక్కువ. దేవతలు, అతిథులు, పితృదేవతలు, ఆశ్రితులు, అభ్యాగతులు, వీళ్ళందరికీ ఉపయోగించని బతుకు వాడు ఊపిరి పీల్చుకుంటున్నా ఊపిరి పీల్చుకోకపోయినా ఒక శవంతో సమానం. ఇప్పుడు మీరు మీ చుట్టాలలో వాళ్ళలో చూడండి, వాడు ఫ్యామిలీని తప్ప ఎవరిని చూసుకోరు. మన చుట్టాలలో, మన స్నేహితులలో చాలా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. వాడు ఫ్యామిలీకి తప్ప వేరే వాళ్ళకు వాడు రూపాయి విదిల్చాడు. చెయ్యి ఇది ఉంటది కదా, అన్నం తిన్న చెయ్యిని ఇట్లా విదిల్చాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో. వాడు ఫ్యామిలీ కోసం అయితే ఎంత ఖర్చు అయినా పెడతాడు, దేశం కోసం రమ్మంటే రాడు. పేపర్ చూస్తూ, టీవీ చూస్తూ దేశాన్ని తిట్టడము, మోడీ గారిని తిట్టడము, చేసే వాళ్ళని గుర్తించకపోవడము. ఒకవేళ చేసినా కూడా సరైనటువంటి పద్ధతి కాదు, అది కేవలం గొప్ప కోసమే చేస్తారు కానీ ఎవ్వరూ కూడా నిజంగా మనస్ఫూర్తిగా చేయరు. మనస్ఫూర్తిగా చేసే వాళ్ళు ఉండరని కాదు, తక్కువ. సో అటువంటి జీవితం కావాలి, అటువంటిది మనకు జీవితంలో తప్పక ఉండాలి. చాలా అద్భుతం, ఇది మాటలు కాదు, ఇది ఏంటంటే మన జీవితంలో ఏది మనం సాధించాలి అనేటటువంటి విషయాన్ని మనకు చాలా అద్భుతంగా తెలియజేస్తుంది అనమాట. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా అద్భుతమైనటువంటి యక్ష ప్రశ్నల్లో ఈ రోజు మనిషి ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలోచించండి, మనం నిజంగా మనుషుల్లాగా ఉన్నామా? ఈ రోజు ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆలోచించండి, నేను ఈ పని గొప్ప కోసం చేస్తున్నానా? ఈ పని నిజంగా నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానా? ఈ పనికి నేను నా శక్తి మొత్తాన్ని ఉపయోగిస్తున్నానా, లేకపోతే నేను ఏదో గొప్పకే చేస్తున్నానా? ఆలోచించండి అన్ని. సమాజానికి నేను ఏం చేస్తున్నాను,
చెట్లకు నేనేం చేస్తున్నాను, ఇతర మనుషులకు నేనేం చేస్తున్నాను, అతిథులకు నేనేం చేస్తున్నాను, గురువులకు ఏం చేస్తున్నాను, ఋషుల కోసం నేనేం చేస్తున్నాను, ఆలోచించాల్సిన అవసరం లేదా? దేవుడు మనుషులకు మాత్రమే ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనని మనము సరైనటువంటి దారిలో తీసుకెళ్ళినట్లయితే మన జీవితము ధన్యము, మనతో పాటు ఉన్న వాళ్ళందరి జీవితము కూడా ధన్యమైతుంది. జై శ్రీకృష్ణ. నచ్చిందా ఇవాళ? అయిపోయింది, క్లాస్ అయిపోయింది. రేపు మనకు రఘువంశము మోస్ట్ ప్రాబబ్లీ రేపు అయిపోవచ్చు. రేపటితోటి వీళ్ళ వంశ పతనం కనీసం ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకుంటాము. రఘువంశము రేపటితోటి లాస్ట్ మనకు. తర్వాత కుమార సంభవం గాని లేకపోతే భవభూతిది ఉత్తర రామాయణం గాని ఏదో ఒకటి తెలుసుకుంటాము. రేపైతే రఘువంశమే కొనసాగుతుంది. 2 భాగాల 1 భాగమా అనేది ఇంకా నేను డిసైడ్ చేయలేదు, రేపు చెప్తాను. ఇవాళ అందరికి అర్థమైందా? చాలా మీరు బాగుంది ఒక సార్. భాగం అనుకున్నా 2-3 భాగాలుగా చేసి చెప్తారు సార్. అది ఒక భాగంతో ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. పట్టచ్చు, 2 భాగాలైతే పట్టచ్చు. ఎందుకంటే ఇంకా అతిథి పరిపాలన అయిపోయింది, కానీ తర్వాత వచ్చే వాళ్ళు ఏం లేదు. మళ్ళీ చివరికి అగ్నిపర్ణుడి భార్యని మళ్ళీ వాళ్ళు రాజుగా చేయడానికి ఇంకొక భాగం అవసరం అవుతుందేమో. 2 భాగాలు అవుతుంది. ఇవాళ పూర్తిగా అర్థమైంది. సో ఆ విధంగా మనకు ప్రకృతి ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడి నుంచి ఏది పట్టుకెళ్ళలేము. రాజుల సొమ్ము రాళ్ల పాలు అని చెప్పేసి అంటారు కదా, అలాగే మనం సంపాదించిన డబ్బంతా ఎవరెవరో తినేస్తారు. వీళ్ళందరూ మళ్ళీ మనకు వచ్చే జన్మలో చుట్టాలుగా పుడతారని లేదు, మనకు బంధువులుగా పుడతారని లేదు, స్నేహితులుగా పుడతారని లేదు, భార్యాభర్తలుగాను పిల్లలుగాను పుడతారని లేదు, ఎవ్వరో తెలియదు. కానీ మనం మాత్రం సంపాదిస్తూ స్వార్థమైనటువంటి సంకుచిత భావాలతోటి అటు దేశ సేవ చేయము, ఇటు ధర్మానికి సేవ చేయము. అటు ఋషులు ఇచ్చిన జ్ఞాన గౌరవమే లేదు. ఆ ఋషులంటే గౌరవమే లేదు. వేదవ్యాసుడిని పూజించవయ్యా అంటే పోయి గురువారం నాడు సాయిబాబా టెంపుల్స్కి వెళ్ళి పూజిస్తున్నారు. వేదవ్యాసుడితో సమానం చేసేసారు ఆయన్ని. అది ఎవరు? వేదవ్యాసుడు. గురు పౌర్ణిమ అంటే వేదవ్యాసుడు పుట్టిన ఇది. దాన్ని మనం దేనికి పూజిస్తున్నామో ఆలోచించండి ఒకసారి. మీరు ఏ దేవుడినైనా పూజించుకోండి, కానీ వేదవ్యాసుడిని అవమానపరచడం ఇలా చేస్తున్నాం మనం. మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు, ఇంత జ్ఞానాన్ని అందించినది ఆయననే కదా మనకు. గురువుని గుర్తించలేకపోతున్నాం మనము. మనకు అందరికంటే పెద్ద గురువులు 2, శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాసుడు. మన జీవితంలో చీకటి పోయేలాగా చేసినటువంటి వాళ్ళు వీరు. అన్ని మనకు వర్షము, గాలి ఇవన్నీ కూడా అవి కుదరనప్పుడు తెలుస్తుంది. వెళ్తే గుజరాత్ లో, రాజస్థాన్ లో మీకు తెలుస్తుంది వర్షం పడకపోతే ఎంత కష్టాలు పడతారో వాళ్ళు. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు ఒక బకెట్ నీళ్లు తీసుకురావడానికి ఎంత కష్టపడతారో చూస్తూ ఉంటాం. అది కావాలి, మన లోపల ఆ మార్పు రావాలి. సముద్రపు నీళ్ళని చాలా దేశాలలో వాటిని మంచి నీళ్లుగా మార్చడానికి ఎంత కష్టపడతారో. ఒక కూల్ డ్రింక్ కంటే, ఒక పెట్రోల్ కంటే, ఒక కూల్ డ్రింక్ కంటే కూడా మంచి నీళ్ళ బాటిల్ ఎక్కువ ఖరీదైనప్పుడు అర్థమవుతుంది మనకు. అన్ని ఇచ్చాడు భగవంతుడు. అన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞత. మనం ఏమీ తెలియదు ఇక్కడ, అది గుర్తుంచుకోండి. మనం ఏమీ చేయడం లేదు సమాజానికి. జస్ట్ కృతజ్ఞత తెలిపి మన వంతు సహాయం చెయ్యాలి ప్రపంచానికి. జై శ్రీకృష్ణ. ఎవరికి ప్రశ్న లేకపోతే ముగించుకో. వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గరైతారని, ఆలోచన లేని జీవితము వృధా అని ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అయితే నిజంగా మనం ఆలోచిస్తున్నామా, లేదా హంగు ఆర్భాటము ఉన్నటువంటి జీవితాన్ని కోరుకుంటున్నామా? ఈ హంగు ఆర్భాటము హడావిడి ఉన్నటువంటి జీవితంతో ఇంకా ఎన్ని రోజుల పాటు దుఃఖంలో మునిగిపోతాము? ఇంకా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అని మనము తెలుసుకున్నాం కదా. ఎన్ని రోజులు ఇంకా ఇలా కొనసాగిస్తాం? సరైనటువంటి దారిలో వెళ్ళాలి. సరైనటువంటి ధర్మ మార్గాన్ని మనకు అందుకోవాలి. భగవంతుడు ఉన్నటువంటి దారికి వెళ్తూ ఆ భగవంతుడిలో కలిసిపోవాలి. మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని గుర్తిస్తూ ముందుకు సాధన ద్వారా పరిణతి తెచ్చుకోవాలని అని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు రఘువంశం యొక్క చివరి భాగం అనుకుందాం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభం. జై శివరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ.